హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పుకుందాం. అప్పుడే పొద్దుగూకింది. పూటకోళ్ల భోజనాలకై అవ్వ ఇంటికి వచ్చిన వాళ్లలో ఒక ముసలాడున్నాడు. ఆ ముసలాడు తక్కిన వాళ్ళు స్నానం చేస్తుంటే నా వద్ద కూర్చొని ఏమీ తోచక కాబోలు నా ఊరు పేరు అడిగాడు. చెప్పాను. ఆ తర్వాత నీకు పిల్లలెంతమంది అని అడిగాడు. 3 అన్నాను. నీకు మళ్ళీ ఉంటారా అన్నాడు. అంటే ఎర్రగా ఉంటారా అని అర్థమన్నమాట. ఆ మాట అవ్వ గ్రహించి అడ్డు వచ్చింది. తాతగారు ఆ ప్రశ్న అడగటం బాగానే ఉన్నది. ఇవాళ అందుకు సంబంధించిన కథ చెబుతాలే అన్నది. ఆ పైన మేమంతా అన్నాలు తిన్న తర్వాత కథ చెబుతాను వినమని అవ్వ కథని ఇలా ప్రారంభించింది. నాయనా, వెనక ఊళ్ళో ఒక నల్లాడు ఎర్రాడు అనే 2 రైతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి పెద్దగా పొలం ఏమీ లేదు. ఏదో చేరేడంత కొండ మాత్రం ఉంది. దానికి తోడు ఇంకా 4-5 ఎకరాలు మోసయ్య అనే భూస్వామి వద్ద కౌలుకు తీసుకొని ఏదో చాకిరీ చేసుకొని బతుకుతూ ఉండేవాళ్ళు. అలా ఉండగా ఏం జరిగిందంటే, ఎట్లా పోయినా లేని వాళ్లే కదా. ఆ పర్నే ఎందుకైతేనేమి మోసయ్య వద్ద ఎందుకో ఒకందుకు డబ్బు అప్పుగా తీసుకున్నారు. అది వడ్డీ మీద వడ్డీ పెరుగుతూ ఉన్నది. కానీ ఆ డబ్బు మాత్రము చెల్లించే స్థితిలో ఆ 2 లేరు. అందుకు తోడు మోసయ్య ఎంత ప్రయత్నం చేసినా ఆ 2 మగతాకీ చేస్తున్నా తన భూమికి మగతా రేటు పెరిగేటట్లే లేదు. ఎందుకంటే ఆ భూమి ఆ 2కి తప్పితే అందుబాటులో లేదు. ఆ 2 ఒక్క మాట మీద నిలిచి ఇటు అప్పు తీర్చకుండాను అటు కౌలు రేటు పెరగకుండాను జాగ్రత్త పడుతూ వస్తున్నారు. కనుక ఆ 2 ఐకమత్యము చెడగొట్టనంత వరకు ఏమీ లాభం లేదు. అందుకని మోసయ్య అనేక పన్నాగాలు పన్నాడు. ఒరే, నిన్ను ఎర్రాడు లంజా కొడుకు అన్నాడ్రా అని నల్లాడికి చెప్పాడు. నల్లాడు నిన్ను బూతులు తిట్టాడ్రా అని ఎర్రాడికి చెప్పాడు. ఇంకా అదన్నాడు ఇదన్నాడు. మోసయ్య ఎన్ని మోసపు మాటలు చెప్పినా ఆ 2 తగువాడుకోలేదు. అందువల్ల మార్గమేమిటా అని మోసయ్య తెగ ఆలోచించాడు. అట్లా ఆలోచించగా ఒక మంచి ఆలోచన తట్టింది. ఒకనాడు నల్లాడు మోసయ్య ఇంటికి ఏదో పని మీద వచ్చాడు. మోసయ్య అతడికి బాగా మర్యాదలు సర్యాదలు చేశాడు. చేసిన తర్వాత విన్నావా అన్నాడు. ఏంటండి అన్నాడు నల్లాడు. ఏమిటేమున్నదిరా పిచ్చాడా, ఏం చెప్పాలో తోచకుండా ఉంది. మొన్న ఎర్రాడి చేలో గేదెలు పడి మేసినాయంట కదా, ఆ గేదెలు నీవేనంట. నువ్వు నల్లగా నల్ల కుక్కకు మళ్ళీ ఉంటావట. కుక్కవు కాబట్టే వాడి చేలో గేదెల్ని తోలి మేపావంట అన్నాడు మోసయ్య. నల్లాడు నల్లగా కారు నలుపుగా ఉంటాడు. తన రంగుకి తనకే సిగ్గు కూడాను. అట్లాంటివాడు ఎప్పుడైతే తనను నల్ల కుక్కకి మళ్ళీ ఉన్నాడని ఎర్రాడు అన్నాడని విన్నాడో ఆ పైన నల్లాడికి సర్రున మండుకొచ్చింది. ఆహా, అదా సంగతి అని ఊరుకున్నాడు. సరే, ఆ మర్నాడే ఏదో పని మీద ఎర్రాడు కూడా మోసయ్య ఇంటికి వచ్చాడు. అప్పుడు ఎర్రాడిని కూడా కూర్చోబెట్టి చక్కగా మర్యాద చేసి విన్నావా అన్నాడు మోసయ్య. ఏంటి అన్నాడు ఎర్రాడు. ఏమిటేమున్నది, ఎట్లా చెప్పాలో నాకు తోచడం లేదు అని ఎర్రాడు చెవులో ఏదో ఊదాడు మోసయ్య. ఎర్రాడు పళ్ళు బిగించి హూమన్నాడు. తన మంత్రం పారింది కదా అని మోసయ్య సంతోషించాడు. ఒకనాడు ముత్యాలమ్మ గుడి వద్ద ఎర్రాడు ఇంకా 10 మంది గ్రామస్తులు కూర్చొని ఉన్నారు. ఆ సమయాన నల్లాడు ఎక్కడి నుంచో గబగబా వచ్చి ఎర్రాడు జుట్టు పట్టుకొని అటు ఇటు ఊపాడు. ఎర్రోడు కూడా లేచి నల్లోడు జుట్టు పట్టుకున్నాడు. ఇదంతా ఏమిటా అని అక్కడి వాళ్ళు కొంతసేపు నోళ్లు తెరుచుకొని చూసి ఆ తర్వాత వాళ్ళిద్దరినీ విడిపించారు. సంగతేమిటని అడిగారు. నేను నల్ల కుక్కరంట, ఈడంత అందంగా ఏడిశాడు గామోలు, ఈడు ఎర్ర కుక్క కాదు అని నల్లాడు ఎగరొప్పుతూ దిగరొప్పుతూ చెప్పాడు. ఎర్రాడు కూడా నల్లాడు తనని ఎర్ర కుక్క అన్నాడని చెప్పాడు. ఆ మీద ఆ 2 వాదం పెంచుకున్నారు. ఈ 2 ఇదివరకు చాలా అనుబంధికగా ఉండేవాళ్ళు. అందుచేత ఊళ్ళో చాలామందికి కన్నెరగా ఉండేది. కాబట్టి ఇప్పుడు ఈ 2 గుద్దులాడుకోవడం చూసి అక్కడున్న 10 మందిలోనూ 9 మంది చాలా సంతోషించారు. ఒక్కడు మాత్రము సంతోషించలేదు. ఆయన ఒక ముసలాయన. ఆ ముసలాయన అయితే ఇప్పుడేం చేయమంటారా
అని ఆ ఇద్దరిని అడిగాడు. ఏమీ లేదు, నేను నల్లకొక్కనే, వాడు ఎర్రకొక్కే. మా ఇద్దరిలో గొప్పవాడు ఎవరో మీరే తేల్చి చెప్పండి అన్నాడు నల్లాడు. అందుక ముసలాయన ఫక్కాలను నవ్వి, మీ సంగతి ఆ త్రిమూర్తులు తేల్చాల్సిందే అన్నాడు. ఎందుకని అని అడిగాడు నల్లాడు. ఎందుకంటావా, త్రిమూర్తులలోనూ నలుపు ఎరుపు భేదాలున్నాయి. విష్ణుమూర్తి నల్లాడు, బ్రహ్మ ఎర్రాడు, శంకరుడు తెల్లాడు. అందువలన పోయి వాళ్ళని అడగండి అన్నాడు ముసలాయన. అంతకు ముందే అక్కడికి ఒక నామాలైన, ఒక లింగధారి, ఒక వైదీకుడు కూడా వచ్చారు. వారు ముసలాడు చెప్పిన చివరి మాటలు విన్నారు. విని అందులో వైష్ణవుడు, అయితే తాత, త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అంటావు అని అడిగాడు. అయితే నీ ఉద్దేశము విష్ణువు గొప్పని చెప్పమనా అని శైవుడు అందుకున్నాడు. ఆ పైన వైష్ణవుడు, నా ఉద్దేశం సరే, నీ ఉద్దేశం ఏమిటి, శంకరుడు గొప్పవాడనా అని ఎదురు అడిగాడు. తప్పకుండా శంకరుడే గొప్పవాడు, కాదు విష్ణువే గొప్పవాడు అని ఆ ఇద్దరూ రెట్టించుకుంటూ ఉంటే, విష్ణువు కంటే శంకరుడి కంటే కూడా బ్రహ్మ గొప్పవాడు అని వైదికుడు అన్నాడు. ఇలా చూస్తుండగానే ఆ వాదం ముదిరి సిగపట్ల గోత్రం వరకు వచ్చింది. ఈ గలాటాలో వైష్ణవుడి పంగనామాలు కసికొద్దీ నాలికతో నాకేశాడు శైవుడు. శైవుడి అడ్డబొట్లు చెరిపేశాడు వైష్ణవుడు. ఈ ఇద్దరూ కలిసి వైదికుణ్ణి పట్టుకొని పిలక లంకించుకొని వంగదీసి 4 గుద్దులు వేశారు. అప్పుడు ఆ ముసలాడు ఆ ముగ్గురిని వదిలించి, ఆ సంగతి తేల్చుకోవటానికే మన నల్లాడు ఎర్రాడు వెళ్తున్నారు కదా, వాళ్ళు వచ్చేదాకా ఆగండి అన్నాడు. ఆ మాట మీద అందరూ సర్దుకున్నారు. ఆ మర్నాడే నలుపు గొప్పో ఎరుపు గొప్పో తేల్చుకొని రావటం కోసము నల్లాడు ఎర్రాడు త్రిమూర్తుల వద్దకు బయలుదేరారు. త్రిమూర్తులు ముగ్గురు ఒకే చోట విష్ణులోకంలో ఉన్నారు. లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతులు మాత్రము ఎక్కడికి పోయారో ఏమో అక్కడ లేరు. మన వాళ్ళు వెళ్ళేసరికి త్రిమూర్తులు కబుర్లు చెప్పుకుంటూ కులాసాగా ఉన్నారు. మన వాళ్ళు వారి ముందుకు పోయి నమస్కారం చేసి నుంచున్నారు. ఏం పని మీద వచ్చారు అని త్రిమూర్తులు అడిగారు. మళ్ళీ అన్నారు కదా, ఇదిగో వరాలు ఏమన్నా ఇస్తామని వచ్చారేమో, వరాలు మాత్రం ఇవ్వం, ఇచ్చి ఇచ్చి మా తాడు తెగింది కనుక అవి మాత్రం అడగొద్దు అన్నారు. వరం కోసం రాలేదు సాములారా అన్నాడు నల్లాడు. సంగతంతా చెప్పి, నల్లాడు గొప్పో ఎర్రాడు గొప్పో తేల్చి చెప్పండి అని అడిగాడు. అది వినగానే అంతకుముందు సంతోషంగా ఉన్న త్రిమూర్తుల ముఖాలు నల్లబడినాయి. ఒకరికొకరు దూరంగా జరిగి కూర్చున్నారు, ఏం చెప్పాలో తెలియక. అదే సమయానికి తంబుర మీటుకుంటూ నారదుడు అక్కడికి వచ్చాడు. నారదుడు రాగానే త్రిమూర్తులు ఈ సంగతి అతనితో చెప్పి తీర్పు ఇవ్వమన్నారు. నారదుడు ఎటువంటి వాడో మనకు తెలుసును కదా, అసలే తగాదాలు తంత్రాలు పెట్టే తంపుల మారి. ఆ రోజున అతడికి కలహ భోజనం ఏమీ దొరకలేదు. ఎట్లాగా అని ఆలోచిస్తూ ఇక్కడికి వచ్చేసరికి మంచి అవకాశం దొరికింది. ఇంకేం, తన రొట్టి విరిగి నేతిలో పడిందనుకున్నాడు. అందువలన ఈ త్రిమూర్తులకి ఎట్లాగైనా తగువు పెట్టి తన ఆకలి తీర్చుకోవాలని ఏమన్నాడంటే, మహానుభావులరా, తమరు భూత వర్తమాన భవిష్యత్తులు ఎరిగిన మహాత్ములు, తమకు తెలియందేమున్నది, అయినా అడిగారు కాబట్టి చెబుతున్నాను. నా ఉద్దేశంలో నల్లవాడే గొప్పవాడు అన్నాడు. ఆ మాటకి బ్రహ్మకి తెగలేసుకుని వచ్చింది. విష్ణువు నల్లవాడు కనుక నల్లనివాడు గొప్పవాడంటే విష్ణువు గొప్పవాడని చెప్పినట్లేగా అర్థం. ఎర్రటివాడు సృష్టికర్త అయినా తాను ఇక్కడ ఉండగా వెధవ నల్ల బొగ్గుకి మళ్ళీ ఉండే విష్ణువు గొప్పవాడా? మండిపడుతూ ఆ విధంగా అనుకొని, ఓయి నారదా, నువ్వు చెప్పేది సర్వ అబద్ధం. నల్లాడు గొప్ప అంటే విష్ణువు గొప్ప అన్నట్లేగా. అదెట్లాగూ? ఈ మహావిశ్వమంతా సృష్టించింది నేను, అట్లాంటిది నేను గొప్పగాక విష్ణువు గొప్పవాడా అని బ్రహ్మ అన్నాడు. దాంతో విష్ణువుకు మండుకొచ్చింది. ఏం, నారదుడి మీదకి ఒంటికాల మీద పోతున్నావే? నువ్వు ఈ మహావిశ్వాన్ని సృష్టిస్తే నేను నిన్ను పుట్టించాను కనుక నేనే గొప్ప అన్నాడు విష్ణువు. దాని మీద శంకరుడికి కోపం వచ్చింది. అంతదాకా అతడు తటస్థంగా ఉందామనుకున్నాడు. కానీ తన ప్రతిష్ట గంగపాలయ్యేటట్లున్నది. అందువలన శివుడు కలుగచేసుకొని, మీ ఇద్దరికంటే తెలుపు నేను, అంతేగాక మీ సృష్టిని లయం చేసింది నేను కనుక నేనే గొప్ప అన్నాడు. ఆ సమయానికి అక్కడికి త్రిమూర్తులు భార్యలైన లక్ష్మి, సరస్వతి, పార్వతులు వచ్చారు. సంగతంతా విన్నారు.
సరస్వతిని చూసి విష్ణువు బ్రహ్మతో అన్నాడు గదా, ఓ బ్రహ్మ, సరస్వతి నీ కూతురు. అట్లాంటి కూతురును నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఛీ, అట్లాంటి వాడివి నువ్వు గొప్ప అన్నాడు. అప్పుడు సరస్వతి అందుకొని, నువ్వు గొప్ప, నువ్వు గొడ్లని కాసావు, గొర్రె పిల్లలతో గడిపావు, సిగ్గన్నా లేదు అంది. అందుమీద లక్ష్మీదేవి అందుకొని, ఏమిటే నోరు మహా పారేసుకుంటున్నావు? నా మొగుడు గొడ్ల కాపరైతే నీ మొగుడు ఆవు అవతారం ఎత్తలా? ఎవరు గొప్ప ఇప్పుడు, గొడ్ల కాపరా గోవా అని అన్నది. ఏడిసినట్లే ఉంది మీ వాదం. మా ఆయన మీ ఆయనలందరికంటే చాలా గొప్పే, తలుచుకుంటే మాట చేస్తాడు అన్నది పార్వతి. సిగ్గన్నా లేదేమే సింగి, మీ ఆయన గొప్ప, శ్మశానాల్లో తిరిగినందుక, కళ్ళు తాగినందుక, మనుషుల పుర్రెలు మెడలో వేసుకున్నందుక, తల నిండా మెడ నిండా పాములు వాడికి మళ్ళీ పాములు వెళ్లాడేసుకున్నందుక, ఆడదాన్ని గంగని నెత్తిమీదకి ఎక్కించుకొని మోస్తున్నందుక అని పార్వతిని లక్ష్మీ సరస్వతులు జాడించడిగారు. దానిమీద శివుడికి కోపం వచ్చి శూలం ఎత్తాడు, విష్ణువు చక్రం ఎత్తాడు, బ్రహ్మ గోచి బిగించాడు. ఇదంతా చూసి నారదుడికి భయం వేసింది. ఎందుకంటే త్రిమూర్తులు కలహిస్తే ఇంకా లోకాలేముంటాయి? అందువలన త్రిమూర్తుల్ని ముగ్గురిని ఆగమని అడ్డు వచ్చి ఆపి నారదుడేమన్నాడంటే, మహాత్ములారా, ఇది మీకు తగదు. దీనికంతకు కారణం వేరే ఉన్నది. అదేమిటంటే, మోసయ్య అనే ఒక భూస్వామి భూలోకంలో ఉన్నాడు. వాడికి ఇద్దరూ కొంత డబ్బు ఇవ్వాలి. బీదవాళ్ళు అవటం చేత ఇవ్వటం లేదు. అంతేగాక ఆ మోసయ్య భూమిని ఈ ఇద్దరూ కౌలుకి చేస్తున్నారు. కానీ ఎక్కువ కౌలు మాత్రం ఇచ్చేటట్లు లేరు. అందువల్ల వీరి ఐకమత్యం చెడగొట్టి వీరిలో వీరికి పౌరుషాలు పుట్టించితే తనకు లాభసాటిగా ఉంటుందని మోసయ్య ఈ ఇద్దరికి నలుపు తెలుపు అనే రంగు భేదం మీద తగువ పెట్టాడు. ఇంకేం, ఈ ఇద్దరూ వాదులాడుకొని మీ దగ్గరికి వచ్చారు. ఈ సంగతంతా మీరు మీ దివ్య దృష్టితో చూసి వారి పోట్లాట ఆపేది పోయి మీరు మీ శక్తినే మర్చిపోయి మామూలు మనుషులకు మళ్ళీ గుద్దులాటికి దిగారు. తలలు బోడివైతే తలపులు బోడివైతాయా? రంగులో ఏమున్నది? నిజానికి విష్ణువు నలిపే, బ్రహ్మ ఎరుపే. అయితే మీ హృదయాలు కూడా ఆ రంగులో ఉన్నాయా? ఇక్కడ హృదయం ప్రధానం కానీ శరీరపు రంగు ప్రధానం కాదు. బుద్ధి ప్రధానం కానీ అందం ప్రధానం కాదు. కోకిలా నలిపే, కానీ దాని కంఠం ఎంత తీయగా ఉంటుంది అని చెప్పి నారదుడు నల్లాడి వైపు ఎర్రాడి వైపుకు తిరిగి, ఇదిగోనయ్యా, ఇప్పుడు అర్థమైందా మీకు? రంగు గులాబీ రంగు ఉన్నా గుణం కోతిదైతే ఏం ప్రయోజనం? అందువల్ల ఇక ఈ విషయం మీద తగు వాడకండి. మోసయ్య మోసం గ్రహించి బతకండి అన్నాడు. సరే బాబు అని నల్లాడు ఎర్రాడు నారదుడికి నమస్కరించి త్రిమూర్తులకు కూడా దండం పెట్టి ఇళ్లకు బయలుదేరారు. వెళుతూ వెళుతూ ఆ ఇద్దరూ ఒక చిన్న ఉపాయం ఆలోచించుకొని సరాసరి మోసయ్య ఇంటికి వెళ్లారు. మోసయ్య ఆ ఇద్దరికీ ఎంతో ఆప్యాయంగా మర్యాద చేసి, మీరు త్రిమూర్తుల వద్దకు వెళ్లారట, మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పారు అని అడిగాడు. ఎందుకంటే తోవలో వచ్చేటప్పుడు ఈ ఇద్దరూ ఒకవేళ రాజీ పడి ఉంటే ఈ మాటతో మళ్ళీ వాళ్ళు నే గొప్ప అంటే నేను గొప్పని కలహించుకుంటారని మోసయ్య అనుకున్నాడు. అందుకు వారేమన్నారంటే, నీకంటే మేమిద్దరము గొప్పేనని త్రిమూర్తులు చెప్పారు. ఎందుకనంటే మేము నల్ల కుక్క ఎర్ర కుక్క అయితే నువ్వు జిత్తులు మారి నక్కవి, నక్కని వేటాడేది కుక్కలే. అందువలన నక్కవైన నీకంటే కుక్కలమైన మేమే గొప్ప అన్నారు ఒక్క మాటగా. దాంతో మోసయ్య గుండెలో కొండరాయి పడింది. తన మోసం గ్రహించారని తెలుసుకున్నాడు. తెలుసుకొని, ఒరే, అయిందేదో అయిపోయింది, మరి నా డబ్బుల సంగతేంటి అని అడిగాడు. మా తాతలు స్వర్గలోకంలో మాకు కనబడి నిన్ను రమ్మన్నారు. మేము నీకు ఇవ్వాల్సిన రుణము వాళ్లే తీర్చేస్తారట, పోయి తెచ్చుకో అని ఆ ఇద్దరు అన్నారు. మరి 2 సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన మిగతా గింజల మాటేమిటి అని అడిగాడు మోసయ్య. అసలు భూమి అనేది ఒకటి నీకుందో లేదో ముందు చూసుకో అన్నారు ఆ ఇద్దరు. ఎందుకని అన్నాడు మోసయ్య. మా బోటి గొప్పవారి కిందే భూమి ఉండాలి కానీ నీ బోటి మోసగాళ్ళ కింద కాదు అన్నారు ఇద్దరు. దాంతో మోసయ్య నోరు వెళ్ళబెట్టాడు. మరొక కథ పేరు కొత్త రకం దేముళ్ళు. 2వ నాటి రాత్రి అవ్వ చెప్పిన కథ. ఆ రాత్రికి అందరూ చేరినాక వినమంటూ అవ్వ తన కథని ఇలా ప్రారంభించింది. నాయనా,
కొంతకాలం క్రిందట ఒక ఊళ్ళో కుటిలయ్య అనే ఒక భూస్వామి, లోకయ్య అనే సామాన్య రైతు ఉండేవాళ్ళు. ఉంటే ఏం జరిగిందంటే, కుటిలయ్య తనకి ఎంత గొప్ప ఆస్తి ఉన్నప్పటికీ మహాభక్తుడు. దినానికి ఉండే 24 గంటల్లోనూ అతడు దేవుణ్ణి తలుచుకోని నిమిషం ఉండేది కాదు. ఎప్పుడూ దైవస్మరణే. సంవత్సరం పొడుగుతా హరికథ ఏదో ఒకటి చెప్పిస్తూ ఉండేవాడు, లేదా పురాణ కాలక్షేపం చేయించేవాడు. ఇక లోకయ్య కూడా భక్తుడేనని చెప్పాలి. పగలంతా చాకిరీ చేసినా బద్ధకంతో నడుము వాల్చకుండా కుటిలియ చెప్పించే హరికతో పురాణ కాలక్షేపానికో వెళ్ళేవాడు. భగవంతుణ్ణి తలుచుకోందే నిద్రపోయేవాడు కాదు. హరే రామ అనందే నిద్ర లేచేవాడు కూడా కాదు. సరే, అట్లా ఉంటే ఏం జరిగిందంటే, కుటిలయ్య పెద్ద భూస్వామి అని చెప్పాను కదా. అంత పెద్ద భూస్వామి అవటం వలన ఆ ఊరి వాళ్ళకి చాలా గొప్పగా ఉండేది. పొరుగురి వాళ్ళతో ఎవరితోనన్నా వాదం వస్తే, మా ఊళ్ళో చూడండి, మీ ఊళ్ళో ఫలానా భూస్వామి కంటే మా ఊళ్ళో భూస్వామి కుటిలయ్యకే పెద్ద మేడ, పెద్ద ఆస్తి ఉన్నాయి. ఆఖరికి మీ భూస్వామి కంటే మా భూస్వామి ఆర్జానుబాహుడు కూడాను అని ఆ ఊరి వాళ్ళు గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఇక కుటిలయ్య చుట్టాల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఏ మాటల సందర్భానో కుటిలయ్య మా అమ్మమ్మ పెదబావ మనవడే అనో, మా చిన్నతాత వదిన అల్లుడు అనో ఆ చుట్టాలు చెప్పకుండా వదిలిపెట్టేవాళ్ళు కాదు. చుట్టము మహాభక్తుడు పెద్ద భూస్వామి అవటం వలన చాలామంది కుటిలయ్య చుట్టాలు వడ్డీ ఏమీ లేకుండా తమ డబ్బుని అతని దగ్గర దాచుకునేవాళ్ళు. ఆ డబ్బుని ఊరికే ఉంచుకోవటం ఎందుకని 100కి 2 రూపాయలు వడ్డీకి తక్కువ కాకుండా కుటిలయ్య ఎవరికైనా అప్పుగా ఇచ్చుకునేవాడు. సరే, ఇక ఈ లోకయ్య సంగతి ఏమిటంటే, లోకయ్య కూడా భక్తుడే కదా, కానీ బీదవాడు. అతని దగ్గర బంధువులకు కూడా ఫలానా లోకయ్య మా చుట్టమని చెప్పుకోవటానికి సిగ్గుగా లజ్జగా ఉండేది. అందువలన లోకయ్య పేరు చెప్పుకున్నవాడే లేడు. సరే, తర్వాత ఏం జరిగిందంటే, లోకయ్య శరీర కష్టం మీద 3000 రూపాయలు సంపాదించుకున్నాడు. ఆ డబ్బుని ఎవరికైనా వడ్డీకిద్దామంటే అతనికి భయం వేసింది. ఏమో, వెధవలోకం, వెధవకాలం. ఈ కాలంలో ఎవరిని నమ్మటానికి వీల్లేకుండా ఉన్నది. ప్రతి వాడు పైకి బాగానే కనపడతాడు, లోపల మాత్రం విషం. అందువలన లోకయ్య ఎందుకైనా మంచిదని ఆ డబ్బును తీసుకుని వెళ్ళి కుటిలయ్య వద్ద దాచుకున్నాడు. అలా కొంతకాలం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆ డబ్బు ఏ భూమి కొనటానికో దేనికో లోకయ్యకు అవసరమైంది. అవసరమయ్యి ఒకనాడు కుటిలయ్య ఇంటికి వెళ్ళి, ఏమండి, డబ్బు అవసరమైంది, ఆ డబ్బు ఇప్పించండి అన్నాడు లోకయ్య. ఈ మాట వినగానే కుటిలయ్యకు ఆశ్చర్యమేసింది. ఆశ్చర్యమేసి, ఏ డబ్బురా అని అడిగాడు. అదేనండి, నేను మీకు దాచి ఉంచమని ఇచ్చిన 3000 అన్నాడు లోకయ్య. ఈసారి కుటిలయ్యకి మరీ ఆశ్చర్యమేసింది. ఏరా, నువ్వు నాకు 3000 ఇచ్చావా అన్నాడు. అదేంటి అట్లా అంటారు, నా చేతులతోనేగా మీకు 3000 ఇచ్చింది అన్నాడు లోకయ్య. ఇక ఊరుకోరా, ఎవరన్నా నవ్విపోతారు. నాకు ఇంత ఆస్తి ఉంటే నీ డబ్బు నాకు కావాలా అన్నాడు కుటిలయ్య. అమ్మ తోడు కదండి, నా పిల్లల మీద ఒట్టు, ఏ ఒట్టు పడితే ఆ ఒట్టు అన్నాడు లోకయ్య. ఇక సరిపెట్టు, దేవుడు తోడు, నీ డబ్బు నేనెరగనోయ్. పొరపాటున ఎవరికన్నా ఇచ్చి నాకు ఇచ్చాననుకున్నావో ఏమో, బాగా ఆలోచించుకో అన్నాడు కుటిలయ్య. అట్లా లోకయ్య ఎంత అడిగినా లాభం లేకపోయింది. ఆ పర్నే దేవుడా అంటూ నెత్తి మీద గుడ్డేసుకుని వచ్చిందాన్న ఇంటికి వెళ్ళాడు. ఆ మీద ఏం జరిగిందంటే, లోకయ్యకి ఒక చుట్టం ఉన్నాడు. అతడి పేరు అవకాశయ్య. అప్పటికప్పుడే సలహా కోసము లోకయ్య అవకాశయ్య ఇంటికి వెళ్ళాడు. సంగతంతా చెప్పాడు. అసలు ఇంతకు ముందు ఏమైందంటే, అవకాశయ్య ఒక మాదిరిగా బాగా ఉన్నవాడే. కానీ ఒకనాడెందుకో అవసరం వచ్చి కుటిలయ్య ఇంటికి వెళ్ళి 10,000 రూపాయలు అప్పివ్వమని అడిగాడు. అవకాశయ్య కలవాడేనన్న నమ్మకంతో కుటిలయ్య 10,000 ఇచ్చి నోటు రాయించి పంపమన్నాడు. కానీ అప్పటినుంచి అవకాశయ్య ఆ నోటు రాయించి పంపనే లేదు. కుటిలయ్య అడిగితే, ఎందుకండి ఈ భాగ్యానికి నోటు, నేనెప్పుడు వేలిముద్ర వేయలేదు, అసలు 10 రోజుల్లో ఇచ్చేస్తాగా అంటూ వచ్చాడు. కానీ సందు జిక్కితే ఆ డబ్బు మాత్రము ఎట్లాగొట్లా మింగివేయాలని అవకాశయ్య కాచుకొని కూర్చున్నాడు.
అయినా నమ్మక ద్రోహం చేయడానికి మాత్రము ప్రాణం ఒప్పడంలా. కానీ ఎప్పుడైతే లోకయ్యకి చేసిన మోసం విన్నాడో అప్పటికి ఈ మోసగాడిని మోసగించడంలో తప్పు లేదనుకున్నాడు. అనుకొని ఏమన్నాడంటే, ఇదిగో లోకయ్య, నువ్వేమి భయపడమాక. నా దగ్గర కుటిలయ్య డబ్బు 10,000 ఉన్నది. వాడు నిన్ను మోసం చేశాడు కాబట్టి ఇక నేను ఆ 10,000 ఇవ్వను. ఆ డబ్బులో 3,000 నీకు ఇస్తాను. అయితే ఒక్క మాట, వాడు దావా వేయవచ్చు. దావాలో నేను గెలిస్తే మాత్రమే ఇస్తాను. నాకు ఆ డబ్బు వద్దనే వద్దు, నా డబ్బే నాకు కావాలి అన్నాడు లోకయ్య. కొంతకాలానికి లోకయ్య కుటిలయ్య మీద దావా వేయటానికి సాక్షులెవరన్నా దొరుకుతారేమోనని ప్రయత్నించాడు. నిజానికి ఆనాడు తాను డబ్బు ఇచ్చేటప్పుడు కరణము, మున్సుబులు కూడా కుటిలయ్య దగ్గరే ఉన్నారు. కానీ సాక్ష్యానికి రమ్మంటే వారు రామన్నారు. దొంగ సాక్ష్యం తీసుకొని వెళ్ళటానికి లోకయ్యకి ఇష్టం లేదు. నిజానికి అవకాశయ్య తాను సాక్ష్యం చెబుతానన్నాడు కూడాను. అయినా వద్దన్నాడు లోకయ్య. ఇక తనకు దిక్కెవరని లోకయ్య ఒకనాడు ఒక పురాణ పంతులతో చెప్పుకున్నాడు. అంటే అప్పుడు ఆ పంతులు ఏమన్నాడంటే, ఒరే పిచ్చివాడా, దిక్కులేని వాడికి దేవుడే దిక్కురా అన్నాడు. సరేనని లోకయ్య ఒకనాడు దేవుడికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి కుటిలయ్య మీద కోర్టులో దావా పడేశాడు. కుటిలయ్య కూడా బాగా ఉన్నవాడు కాబట్టి దేవుడికి 10 కొబ్బరికాయలు కొట్టి అవకాశయ్య మీద కోర్టులో దావా వేశాడు. ఇందులో ఒక్క అవకాశయ్య మాత్రము ఏ దేవుడికి మొక్కుకోలేదు. సరే, కొన్ని సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ వాయిదాలకు తిరిగినాక బోలెడంత డబ్బు ఖర్చయినాక తీర్పులు ఇచ్చారు న్యాయమూర్తులు. కుటిలయ్య వేసిన దావాలో అవకాశయ్య గెలిచాడు. లోకయ్య వేసిన దావాలో కుటిలయ్య గెలిచాడు. అప్పుడు కుటిలయ్యకి దేవుడి మీద చాలా కోపం వచ్చింది. తాను మహాభక్తుడయ్యే, నిత్యము దైవనామస్మరణ చేస్తాడయ్యే, అట్లాంటిది దేవుడు తనకు అన్యాయం చేస్తాడా అని అనుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి నిగ్గదీసి అడగటం కోసము ఆ మర్నాడు కుటిలయ్య దేవుడి వద్దకు బయలుదేరాడు. అక్కడికి వెళ్ళి చూస్తే దేవుడికి కాళ్ళు చేతులు లేవు, ఒట్టి మొండెం మాత్రమే ఉన్నది. అప్పుడు కుటిలయ్య, స్వామి, ఏ పొద్దు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను కదా, నన్ను ఇంత పచ్చి మోసం చేయటం మీకు న్యాయమేనా అని దండం పెట్టకుండా అడిగాడు. భక్తుడా, శాంతించు, సంగతేమిటో చెప్పు అన్నాడు దేవుడు. దానిమీద కుటిలయ్య కోపమంతా దిగమింగుకుని జరిగిన సంగతంతా చెప్పాడు. అయితే నువ్వు గట్టిగా నాకే మొక్కినావా అని అడిగాడు దేవుడు. గట్టిగా మీకే అన్నాడు కుటిలయ్య. అయితే ఇటు చూడు, నా అవతారం చూడు, నువ్వు చాలా పొరపాటు చేశావు. కాళ్ళు చేతులు లేని పాత దేవుడికి మొక్కావు. మీ భూలోకంలో కొత్త రకం దేవుళ్ళు వెలిశారు. వాళ్ళు వెలిసినప్పటి నుంచి నా బోటి పాత దేవుళ్ళ పని యమలోకంగా ఉన్నది. మాకు మొక్కేవాళ్లే తక్కువ. ఆ మొక్కేవాళ్ళైనా బీదవాళ్ళు ఏదో 2 పువ్వులు అక్కడ పెట్టి మొక్కుతున్నారు. మేము పువ్వులు తింటామా? మాకు తిండి లేక నానా బాధలు పడుతున్నాం. నాకు ఈ మధ్య కుష్టు రోగం ఒకటి వచ్చింది. చూసే దిక్కైనా లేకుండా పోయారు. అన్నం లేదు, ఆకలి దహించి వేస్తోంది. భార్య నన్ను విడిచిపోయింది. ఎవళ్ళు నగలు మొక్కటం లేదు, ధనరాశులు లేనే లేవు. ఇక నెత్తిమీద బొచ్చు మాత్రం తేరగా ఉన్నదని ప్రతివాడు ఆ బొచ్చుని మొక్కుకుంటున్నాడు. దేవుళ్ళం బొచ్చు తిని బ్రతుకుతామా? అందుకని నా భార్య నన్ను వదిలేసిపోయింది. నేను ఒక్కడిని ఏడాదికి ఒకసారి ఏ నీలాంటి భక్తుడు ఒక కొబ్బరికాయ కొడితే అది తిని బ్రతుకుతున్నాను. చూసే దిక్కు లేదు, పలికే దిక్కు లేదు. ఇదివరకు మాకు ఇచ్చే కానుకలన్నీ మీ నరులు భూలోకంలో వెలిసిన కొత్త రకం దేవుళ్ళకే ఇస్తున్నారు. అట్లాంటిది కుష్ఠరోగిని నమ్ముకుంటే నీ కేసు గెలుస్తుందా అన్నాడు దేవుడు. అయితే తమరు కొత్త రకం దేవుళ్ళన్నారే, వాళ్ళెవరో చెప్పుతారా స్వామి అని అడిగాడు కుటిలయ్య. భక్తుడా, ఆ దేవుళ్ళని నువ్వు ఎరగనే ఎరగవా? తప్పకుండా ఎరిగే ఉంటావు. కానీ ఆ దేవుళ్ళకి కానుకలు చాలా ఎక్కువగా ఇవ్వాలి కాబట్టి నాకైతే 10 కొబ్బరికాయలతో సరిపోతుంది కాబట్టి నువ్వు నాకు మొక్కుకొని ఉంటావు. సరే, ఏదైతే ఏంలే, చెప్పేది విను. భూలోకంలో లంచాల దేవుడు అనే ఒక గొప్ప దేవుడు ఉన్నాడు. అతనికి లోబడి ఇంకా చిల్లరమల్లర దేవుళ్ళు చాలామంది ఉన్నారు. పర్మిట్ల దేవుడు, లైసెన్సుల దేవుడు, మంత్రి పదవి అనుగ్రహ దేవుడు, ఇలా 1,00,000 మంది బుల్లి దేవుళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళందరికంటే లంచాల దేవుడే సర్వశక్తిమంతుడు. ముందు లంచాల దేవుడికి బాగా మొక్కందే
ఈ చిన్ని చిన్ని దేవుళ్ళు పలకరు. అయితే ఈ లంచాల దేవుడు ఒక కొత్త రకం. ఇంత ముడుపు చెల్లిస్తే గాని నువ్వు అనుకున్నది జరగదు అని ఖచ్చితంగా మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. మేం కాదు, మీరిచ్చిన పువ్వు పొడకో పుచ్చుకొని మీరు కోరిందల్లా చేయటానికి. తెలిసిందా? అందువలన నువ్వు ఆ లంచాల దేవుడికి మొక్కుకుంటేనే నీ పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. అంతేగాని నా బోటి కాళ్ళు చేతులు లేని కుంటి దేవులకు మొక్కితే ఈ కాలంలో పనులు జరగవు. ఇకనన్నా ఆ పని చేయి. అసలు ఈ దేవులని భూలోకంలో వెలిపింపజేసింది కూడా మీ బోటి ధనుకులే అన్నాడు దేవుడు. ఆ పర్నే కుటిలయ్య ఏమన్నాడంటే, సరే, జరిగిపోయిందేదో జరిగింది. నేను పై కోర్టుకి అప్పీల్ చేసుకుంటాను. ఆ కోర్టులోనన్నా నేను గెలిచేటట్లు చేయండి స్వామి అన్నాడు. హోరు పిచ్చివాడా, నీకు చెప్పనే చెబితేనే నా వల్ల ఏమీ కాదని ఇంకా ఎందుకు అడుగుతావు? నీ పని అవ్వాలంటే పోయి లంచాల దేవుడికి మొక్కుకో అన్నాడు దేవుడు. అట్లా కాదు, మీరు వరం ఇవ్వకపోతే మీ వద్దే నా తల బద్దలు కొట్టుకుని చచ్చిపోతాను అన్నాడు కుటిలయ్య. భక్తుడా, ఆ పని మాత్రం చేయమాక. ఎందుకంటే నువ్వు చచ్చిపోతే నిన్ను తీసుకెళ్లి పారేసే దిక్కు కూడా లేదు. నేను కాలు చెయ్యి లేని కరాముడినని చూస్తూనే ఉన్నావుగా అన్నాడు దేవుడు. ఇంతలో అక్కడికి లోకయ్య కూడా వచ్చాడు. ఇది మీకు తగునా అని దేవుణ్ణి అడిగాడు. దేవుడు తన సంగతంతా చెప్పాడు. పోయి భూలోకంలోని లంచాల దేవుడికి మొక్కుకోమన్నాడు దేవుడు. ఇక లాభం లేదని కుటిలయ్య లేచి వెళ్ళబోతూ ఉంటే, ఇదిగో కొన్ని సంవత్సరాల నుంచి పస్తుంటున్నాను, ఏమన్నా కాస్త డబ్బు ఇచ్చిపో. భక్తుడా, ఎవరి చేతనన్నా ఇంత తిండి తెప్పించుకుంటాను అన్నాడు దేవుడు. అప్పుడు కుటిలయ్య ఏమన్నాడంటే, నీకు గుడ్డి గవ్వను కూడా ఇవ్వను. ఇదివరకు ఇచ్చిందే చాలు. మా లంచాల దేవుడుండగా ఇంకా మధ్యలో నీ పీడ కూడా ఎందుకు నాకు అని తూస్కరించి వెళ్ళిపోయాడు. కానీ లోకయ్య మాత్రము తన వద్ద బత్తె ఖర్చులకు తెచ్చుకున్న చిల్లర డబ్బులుంటే అవి దేవుడికిచ్చి ఒక దండం పెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి, ఇప్పుడు తెలిసిందా నాయన కొత్త దేవుళ్ళంటే అని అవ్వ నడుము వాల్చింది. అందుకనే కాబోలు కొత్త దేవుళ్ళ పోటీకి నిలవలేక పాత దేవుళ్లకు నైవేద్యాలు లేక గుడులన్నీ పాడుపడిపోతున్నాయి అన్నాడు ఒక రైతు ఆవలిస్తూ. మరొక కథ పేరు సుమతి కుమతి. ఇది 3వ రాత్రి అవ్వ చెప్పిన కథ. అవ్వ 3వ రాత్రి కథని ఇలా ప్రారంభించింది. నాయనా, చాలా కాలం క్రిందట వెనక ఎప్పుడో సుమతి కుమతి అని 2 స్నేహితులు ఉండేవాళ్ళు. ఆ ఇద్దరు ఒకే నాడు ఒకే వేళలో పేద కుటుంబాల్లో పుట్టారు. వారి తల్లిదండ్రులు ఎంత బీదవాళ్ళైనప్పటికీ వారిని, వారితో పాటు తక్కిన పిల్లల్ని గారాబంగా సాకుతూ వచ్చారు. సరే, కాలం జరగ్గా ఆ ఇద్దరు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. పెళ్ళిడికొచ్చారు. అయితే పెళ్ళిళ్ళంటే మాటలా మరి? కట్నాలు, కానుకలు, తీరికలు, పేరికలు అన్నిటికీ మించి ఆస్తిపాస్తులు ఎన్నో కావాలయే. మరి మన వాళ్ళకి చిల్లి గవ్వంత ఆస్తి కూడా లేదు. రెక్కల మీద బతికే రకం. అయినా ఎట్లాగైతేనే నానా తిప్పలు పడి వారి తల్లిదండ్రులు ఆ ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసి హమ్మయ్య అనుకున్నారు. సరే, ఆ పని జరిగిందేంటంటే, ఏరుబడైతే మేలురా, కూడి ఉంటే పోరురా అన్నట్లు వారిద్దరూ తమ తమ భార్యలతో వేరింటి కాపురం పెట్టారు. ఎవరి మానాన వాళ్ళు బతుకుతున్నారు. అయితే మరి సంసారం అంటూ ఒకటి ఏర్పడినాక పొట్టకూటి కోసం సంపాదించాలి కదా. అందుకని సుమతి ఏదో ఇంత రెక్కల కష్టం చేసుకొని బ్రతుకుతున్నాడు. మరి కుమతి అట్లాగాక వ్యాపారం సాగించాడు. అందులో లాభం వచ్చింది. ఇంకా పెద్ద వ్యాపారం చేశాడు. అందులోనూ లాభమే. ఇట్లాగా కుమతి పట్టుకున్నదల్లా బంగారం అవుతున్నది. సుమతి ఎంత చాకిరీ చేసినా పొట్టకి కూడా సరిపోవటం లేదు. అందువలన ఒకనాడు సుమతి భార్య తన పెనిమిటితో అన్నది కదా, ఇదిగో చూడండి, మీరెంత చేసినా మన పొట్టలన్నా సరిగ్గా నిండటం లేదయ్యే. దీనికి తోడు మన ఇంటి నిండా పిల్లలయ్యే. కనుక నా మాట విని పోయి మీ స్నేహితుడు కుమతిని కాస్త సాయం చేయమని అడగండి అన్నది. నిజమే మరి. సుమతి కుమతులు ఇద్దరూ చిన్నతనం నుంచి మంచి స్నేహితులయ్యే. సుమతి నోరు తెరిచి అడగాలే కానీ కుమతి కాదంటాడా? కానీ స్నేహితుడైతే అవ్వచ్చుగాక. దేబిరించటము సుమతికి ఇష్టం లేదు. అయినా మరి తప్పేదేమున్నది? అందుకని సుమతి ఒకనాడు తన స్నేహితుడైన కుమతి ఇంటికి వెళ్ళాడు.
స్నేహితుడిని చూడగానే కుమతి ఎంతో సంతోషించాడు. క్షేమ సమాచారాలు అడిగాడు. వచ్చిన పనేమిటన్నాడు. సుమతి సంగతంతా చెప్పాడు. ఏదన్నా సహాయం చేయమని అడిగాడు. అప్పుడు కుమతి ఏమన్నాడంటే, పిచ్చివాడా, నేనేం సహాయం చేయగలను? నా దగ్గర ఏమున్నది? అంతగా అడిగావు కాబట్టి, కావలసిన స్నేహితుడివి కాబట్టి ఒక మాట చెబుతున్నా విను. 100కి 3 వడ్డీ కాడికి 400 అప్పిస్తాను. అవి తీసుకెళ్ళి ఏమన్నా బేరం చెయ్యి. అంతకంటే నేనేమీ సహాయం చేయలేను. అడిగిన వాడికల్లా లేదనకుండా ఆ సహాయం చేస్తూనే ఉన్నాను అన్నాడు కుమతి. అప్పు చేయటమంటే ఏమిటో, బేరం అంటే ఏమిటో సుమతికి బాగా తెలుసు. అందువలన రుణం తనకు అక్కర్లేదని చెప్పి, ఎంతో డబ్బు సంపాదించినా ఏమీ లేదని అబద్ధమాడిన స్నేహితుణ్ణి రోతగించుకుంటూ సుమతి ఇంటికి వెళ్ళిపోయాడు. సరే, సుమతి అట్లాగే శరీర కష్టం మీద బ్రతుకుతున్నాడు. కుమతి ఇట్లాగే వడ్డీలకిచ్చి వ్యాపారంలో కిందది మీదు మీదిది కిందు చేసి లక్షల ఆస్తి సంపాదిస్తున్నాడు. అట్లాగే కాలం జరిగిపోతా ఉన్నది. ఇద్దరూ ముసలివాళ్ళయ్యారు. ఇద్దరిలో ఇద్దరికి జీవితం ఆఖరయ్యే రోజు వచ్చింది. ఒకనాడు ఇద్దరికీ కలరాత తగిలింది. యముడు తన భటులతో వచ్చి వాళ్ళ ఇళ్ల ముందు ఉన్న కొబ్బరి చెట్ల మీద కూర్చొని తన పాసాలు వాళ్ళ ప్రాణాలకేసి లాగుతున్నాడు. ఇద్దరి భార్యలు పిల్లలు గోడుగోడుమని గోలకెత్తుతున్నారు. కుమతి తాను చచ్చిపోయేది ఖాయమని తెలిసినప్పటికీ తన ఖజానా పెట్టి తాళం చెవులు మాత్రము తన బొడ్లోనే పెట్టుకుని ఉన్నాడు. ఎవరికీ ఇవ్వలేదు. ఇదంతా చూసి కుమతి పెద్ద కొడుకు తన తండ్రికి స్పృహ తప్పగానే తండ్రి మీద పడి ఏడ్చినట్లు తంతు చేసి అందరూ ఏడ్పులో మునిగి ఉండగా మెల్లగా ఆ తాళం చెవులు లాగేశాడు. ఎప్పుడైతే తన తాళం చెవుల్ని పెద్ద కొడుకు లాగివేశాడో యముడు చప్పున కుమతి ప్రాణాలు కొబ్బరి చెట్టు మీదకి లాగివేశాడు. ఆ తాళం చెవులు మరొకరి చేతుల్లోకి పోయే వరకు యముడు కుమతి ప్రాణాలు ఎంత లాగినా రాలేదు. ఎందుకంటే ఆ తాళం చెవుల్లోనే కుమతి ఆయువు పట్టు ఉన్నది. అప్పుడు యముడు కుమతి జీవుణ్ణి ఈడ్చుకొని వెళ్ళబోతూ ఉండగా ఆ జీవుడు ఎట్లా ఉన్నాడు? తాను ఎంతో ఆస్తి డబ్బు సంపాదించి ఇచ్చాడు. తనకి ఎంతోమంది పిల్ల మేక చుట్టాలు పక్కాలు ఉన్నారు. ఆ డబ్బు మీద వారి మీద ఇంకా అతడికి ప్రేమ వదలలేదు. అందువల్ల ఆ జీవుడు ఏమన్నాడంటే, అయ్యా యముడు గారు, నన్ను ఒక్కసారి ఇంటికి పోనివ్వండి, మళ్ళీ వస్తాను అని బ్రతిమిలాడాడు. యముడికి ఈ సంగతి అంతా తెలుసును. ఇతడిని ఇంటికి పోనిస్తే తాళం చెవులు వెతికి పట్టుకుంటాడని, అప్పుడు ఇతడి ప్రాణాలు లాగివేయటం చాలా కష్టమని, అంతేకాక కుమతి జీవితకాలం చెల్లిపోయిందని, ఇక ఇట్లాంటి వాళ్ళని భూమి మీద ఉంచడం మంచిది కాదని యముడికి తెలుసు. తెలిసి ఏమన్నాడో తెలుసా? ఓరి పిచ్చివాడా, నీకు ఆయురాయుధం ఊడింది, నేను చేసేది ఏమీ లేదు అన్నాడు యముడు. అయ్యా అయ్యా, అట్లా అనమాకండి, నాకు భార్యాబిడ్డలపై ఇంకా భ్రమలు వదలలేదు, ఒక్కసారి పోనీయండి అన్నాడు ఆ జీవుడు. అయితే ఈ లోపల ఒక సంగతి జరిగింది. అదే సమయాన మరికొంతమందికి ఆయుష్ మూడటం వలన యమభటులు పోయి వారి జీవులను లాక్కొచ్చారు. వాళ్ళంతా పెద్ద పెద్ద లక్షాధికారులే. వాళ్ళు కూడా మన కుమతి జీవుడికి మళ్ళీ తమ తమ కుటుంబాల మీద ఇంకా భ్రమలు తీరలేదని ఒక్కసారి ఇంటికి పోనీయమని మొరపెట్టుకుంటున్నారు. యముడు వాళ్ళ మాటలు వినకపోయేసరికి, నన్ను వదలండి, డబ్బు ఇస్తాను, అదుగో ఆయన పట్టుకుపోండి అని ప్రతివాడు యముడికి లంచం పెట్టడానికి సిద్ధమయ్యారు. అప్పుడు యముడు కుమతి జీవుడితో, చూసావా లోకం పోకడా, బతుకుండగా వీళ్ళంతా నీ స్నేహితులే కదా, మరి తమ కాడికి వచ్చినప్పుడు ఏమంటున్నారో విన్నావు కదా, ఇంకా నీకు ఇదంతా చూసినాక ఇంటి మీద ఊరి మీద భ్రమలు వదలలేదా అన్నాడు. అయ్యో ఎలా వదులుతుందండి అన్నాడు కుమతి జీవుడు. అయితే పద, ఒక షరతు, నువ్వు బతకాలని నిజంగా ఏ ఒక్కరన్నా ఈ భూమి మీద కోరుకుంటూ ఉంటే నీ ప్రాణాలు నీకు ఇచ్చేస్తాను, లేకపోతే మాట్లాడకుండా నా వెంట రావాలి అన్నాడు యముడు. సరేనన్నాడు కుమతి జీవుడు. అప్పుడు యముడు కుమతి కలిసి కుమతి ఇంటికి వెళ్ళారు. కుమతి శవం ఇంకా అక్కడే ఉన్నది. ముందు ఎవరిని అడుగుదాం అన్నాడు యముడు. కుమతి ఆలోచించాడు. తన కన్న తల్లి, 80 ఏళ్ళు ఉంటాయి ఆవిడికి. నేనన్నా చావకపోతిన్రా మా నాయనో అని కుమతి శవం మీద పడి ఒకటే మహా ఇదిగా ఏడుస్తున్నది. అది చూసి కుమతి జీవుడు ముందు తన తల్లిని అడిగితే బాగుంటుందనుకున్నాడు. యముడితో ఆ సంగతి చెబితే యముడు కూడా సరేనన్నాడు. ఆ మీదట కుమతి జీవుడు, అమ్మా
నేను బతకడం నీకు సంతోషమేనా అని అడిగాడు. అప్పుడు ఆ ముసలమ్మ తలెత్తి చూసింది. ఏమీ కనపడలేదు. అయినా గొంతు గుర్తుపట్టి, నువ్వు బతకడం నాకు మహా సంతోషం రా నాయనా అన్నది. అయితే తన ఆయుష్ నీకు పోస్తుందేమో కనుక్కో అన్నాడు యముడు. అయితే అమ్మా, నీ ఆయుష్ నాకు పోసి నన్ను బతికించరాదంటే అమ్మా అన్నాడు జీవుడు. అది విని ముసలమ్మ ఏమన్నదంటే, అయ్యో నాయనా, నా ఆయుష్ నీకు మహా చక్కగా ఇచ్చేదాన్ని. కానీ చూడు నాయనా, నాకు ఇంతమంది మనవలు, మునిమనవులు, మంది మార్బలం ఉన్నారు కదా, నేను చచ్చిపోతే వీళ్ళంతా ఏమి కానరా నాయనా అన్నది. ఓసిముండా అనుకున్నాడు కుమతి జీవుడు. అయితే ఈ సంభాషణ ఇతరులెవ్వరికీ వినపడలేదు. ఇక ఎవరినడగాలా అని ఆలోచిస్తూ ఉండగా, నేను తాడు తెగిన ముండనైపోతినో, నేను ముత్తైదువుగా ముందుకు చచ్చినా బాగుండేదిరో అని బోరున ఏడుస్తూ కుమతి భార్య కనపడింది. అద్దిరా అనుకున్నాడు జీవుడు. భార్యని అడిగాడు. అడిగే వరకు ఏకధారగా ఏడ్చిన భార్య అడగ్గానే తన అత్తగారు చూస్తేనే కూర్చొని లేవలేదాయే. మరి తాను లేకపోతే ఈ సంసారం గతేం కాను, ఎలాగో తనే ఆ తంటాలు పడాలి, తను పోతే ఎలాగా అన్నది. ఆ తర్వాత కుమతి జీవుడు తన కొడుకుల్ని, కూతుర్లని, ఇతర బంధువుల్ని వాళ్ళ ఆయుషులో కొంతన్నా ఇచ్చి తనను బ్రతికించమని బ్రతిమిలాడాడు. ఓహో, ఎవ్వరూ సందు పెట్టలేదు. చూశావా మరి, నువ్వు నిజంగా బతకాలని ఎవరికీ లేదు. మరి నువ్వేమో ఇంకా ఇంటి మీద గాలి వదలలేదంటున్నావు. సరే ఇక పద వెళ్దాం అన్నాడు యముడు. కాదు కాదు ఉండండి, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళను కూడా అడుగుదాం అన్నాడు కుమతి జీవుడు. సరేనన్నాడు యముడు. ఆ మీదట తాను ఇదివరకు అప్పులు పెట్టిన వారి దగ్గరికి వెళ్ళాడు జీవుడు. వారంతా చచ్చాడ్రా దుర్మార్గుడు అని సంతోషపడుతున్నారు. కుమతి జీవుడు అడగగానే వారంతా నానా తిట్లు తిట్టారు. నువ్వు చచ్చినందుకు మాకు మహా పండగగా ఉంది, ఇంకా నీకు ఆయుష్ పోసి శనిని కొని తెచ్చుకుంటామా అన్నారు. ఏం మరి, ఇకనైనా భ్రమలు వదలలేదా నీకు అని యముడు అడిగాడు. ఆహా, మనుషుల మీద భ్రమ వదిలిపోయింది, కానీ నా డబ్బు మీద మాత్రం ఇంకా భ్రమ వదలలేదు. అంతేకాక నాకొక స్నేహితుడున్నాడు. మా ఇద్దరికీ ఒకేసారి కలరా తగిలింది. మరి అతడు బతుకుంటే అతడిని అడగాలనుంది అన్నాడు కుమతి జీవుడు. ఎవరా స్నేహితుడు? సుమత? అయితే అతడు బతికే ఉన్నాడు, అతనికి చావు లేదు అన్నాడు యముడు. ఏం, ఎందువల్ల? అతడు నా ఇంటి మనిషేగా అన్నాడు కుమతి జీవుడు. కాదు, నీ చావుతో అతడికి ఆయుష్ పెరిగింది, ఇక అతనికి చావు లేదు అని చెప్పాడు యముడు. అదెట్లాగో వివరంగా చెప్పమంటే నువ్వే చూద్దువుగాని పదా అని యముడు ఆ జీవుణ్ణి సుమతి ఇంటి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ సుమతి తన భార్యా బిడ్డలతోనూ తనని చూడటానికి వచ్చిన గ్రామ ప్రజలతోనూ హాయిగా కబుర్లు చెబుతూ పరమానందంలో ఉన్నాడు. అప్పుడు కుమతి జీవుడు, స్నేహితుడా, నీ ఆయుష్ ఇచ్చి నన్ను బ్రతికించవా అని సుమతిని అడిగాడు. అప్పుడు సుమతి ఇదంతా విని ఏమన్నాడంటే, నువ్వు నా స్నేహితుడివి, మహా సంతోషంగా నా ఆయుష్ ఇస్తాను. సరే కానీ నా ఆయుష్ నా చేతిలో లేదు, ఇదిగో ఈ ప్రజల చేతుల్లో ఉన్నది. ఎందుకంటే నేను చావ సిద్ధంగా ఉన్నప్పుడు ఈ ప్రజలంతా తమ ఆయుష్లో కొంత భాగం నాకు ఇచ్చి నన్ను బతికించారు. అందువలన ఈ ప్రజలంతా ఒప్పుకుంటే అట్లాగే ఇస్తాను అన్నాడు. అది విని కుమతి జీవుడు ఆ ప్రజల్ని అడిగాడు. అందుకు వారేమన్నారంటే, నువ్వు బతికుండగా మమ్మల్ని దోచుకు తిన్నావు. మేము నీ చేత, నీ ఇంటి వాళ్ళ చేత నానా బాధలు పడ్డాం. కానీ కాలం తిరిగింది, మీరంతా చచ్చిపోయారు. ఇక మళ్ళీ మిమ్మల్ని బతికించమంటే కొరివితో తల గోక్కోవటమే అన్నారు. అయితే మరి సుమతిని మీరు ఎందుకు బతికించారు అని అడిగాడు కుమతి జీవుడు. ఎందుకా? సుమతి నీకు మళ్ళీ మమ్మల్ని పీల్చి పిప్పి చేయలేదు. పైగా మేమంతా మా బాధలకి కారణం భగవంతుడని అనుకుంటూ ఉంటే, భగవంతుడు కాదని, నీ బోటి ధనుకులేనని సుమతి మాకు నచ్చజెప్పాడు. మా కళ్ళు తెరిపించాడు. ఎప్పుడైతే మేము కళ్ళు తెరిచామో అప్పుడే మీ హయాం చెల్లిపోయింది. మేము హాయిగా ఉంటున్నాం. అందువల్ల సుమతిని మేము బతికించుకున్నాం. ఇక సుమతికి చావు లేదు. పోయిన పొడుగుత కలియుగం ఉన్నంతకాలము ప్రజలు అతనికి ఆయుష్ పోసి బ్రతికించుకుంటూనే ఉంటారు అని ప్రజలు కుమతి జీవుడికి చెప్పారు. విన్నావు కదా, ఇక నీకు దిక్కెవరూ లేరు, వెళ్దాం పదా అన్నాడు యముడు. అప్పుడు నాదొక చిన్న మనవి ఉన్నది, వింటారా అని కుమతి జీవుడు యముణ్ణి అడిగాడు. చిన్నదే కదా అని యముడు సరేనన్నాడు. నన్ను కొంచెం ఇంటికి పోనీయండి, నా తాళం చెవులు మాత్రం తెచ్చుకుంటాను అన్నాడు కుమతి జీవుడు.
పాపం, వాటి కోసం ఆ జీవుడు ఎంత కుట్టుకాడుతున్నాడో గదా అని యముడు సరే వెళ్ళి రమ్మన్నాడు. కుమతి తాళం చెవులు తేగానే ఇక వెళ్దాం పదా అన్నాడు యముడు. అప్పుడు ఏమీ అనుకోమాకండి, ఇంకొక చిన్న మనవి, ఇనపెట్టెలేని తాళం చెవులు ఎందుకు చెప్పండి, కొంచెం ఆ పెట్టెను కూడా తెచ్చుకుంటాను, మీ భటుల్ని నలుగురిని సాయంగా పంపండి అన్నాడు కుమతి. మరి ఆ మాట నిజమే గదా, పెట్టేలేని తాళం చెవులు ఎందుకు అనుకుని యముడు సరేనన్నాడు. ఆ పర్నే కుమతి జీవుడు యమభటుల్ని తీసుకొని పోయి ఈయన పెట్టె మోయించుకొని వచ్చాడు. మరి ఇక వెళ్దాం పదా, ఆలస్యం చేయమాకు అన్నాడు యముడు. వెళదాం వెళదాం, చూడండి పెట్టెలోని డబ్బంతా ఊళ్ళో వాళ్ళకి అప్పు ఇచ్చాను, డబ్బు లేని పెట్టె ఎందుకు చెప్పండి, కనుక ఊళ్ళోకి వెళ్ళి ఆ డబ్బు వసూలు చేసుకొని వస్తాను, కొంచెం ఆగండి యముడు గారు అన్నాడు కుమతి జీవుడు. ఆ సంగతి నిజమే కదా, సరేనని ఒప్పుకున్నాడు యముడు. కుమతి జీవుడు కాసేపట్లో ఆ డబ్బంతా వసూలు చేసుకొని తిరిగి వచ్చాడు. ఇక పోదామా అన్నాడు యముడు. వెళదాం గాని మీకు కోపం రాకుండా ఉంటే ఒకటే ఒక్క మనవి. ఏం లేదు, ఏదో నాకింకా సంపాదన మీద కుటుంబం మీద భ్రమలు తీరలేదు, అందువల్ల ఈసారికి నన్ను వదలండి, భ్రమలు తీరినాక నేనే మీకు కబురు చేస్తాను తీసుకువెళ్ళమని అన్నాడు కుమతి జీవుడు సిగ్గన్నా లేకుండా. ఆరిముండా కొడుక, ఎంత వాడివిరా, నీ బోటివాడికి ఈ కలియుగం ఉన్నంతకాలము భ్రమలు తీరవు, అందుకని అంతవరకు మా చిత్రగుప్తుడు నీకోసం కాచుకొని ఉండాల్సిందేనా, సర్లే పద పద అని యముడు కుమతి జీవుణ్ణి గుప్పెట్లో పెట్టుకుని ఆ ఇనపెట్టె అది భూమి మీదకి తన్ని పారేసి యమలోకానికి వెళ్ళిపోయాడు. మరొక కథ పేరు ఎత్తుకు పై ఎత్తు. మరుసటి రోజు రాత్రి కూడా పేదరాశి పెద్దమ్మ కథని ఇలా చెప్పనారంభించింది. అనగనగా కనకనగరం అనే పట్టణాన్ని సునకసేనుడనే మహారాజు పరిపాలించుతూ ఉండేవాడు. ఉంటే ఏం జరిగిందంటే అతడు నరకాసురుడి కంటే కూడా చక్కని రాజు. గొర్రెల్ని తోడేలు ఆదరించినట్లు ఈ రాజు తన ప్రజల్ని ఆదరించుతూ పరిపాలిస్తున్నాడు. రోజూ కరువు కాటకాలతో దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా ప్రజలు హాయిగా బతుకుతున్నారు. అట్లా ఉండగా ఏం జరిగిందంటే ఈ రాజుగారికి రూపసుందరి అనే కూతురు ఉన్నది. ఈ రాజకుమార్తె అందం వర్ణించడానికి 1000 మంది ఆదిశేషులకైనా తరం కాదు. రూపసుందరి పుట్టి పెరిగి పెద్దదవగానే ప్రపంచంలో ఉన్న కవీశ్వరులంతా ఆమెను వర్ణించి ఏదో 4 డబ్బులు రాజుగారి దగ్గర వడుక్కుపోదామని వచ్చారు. కొందరు కవీశ్వరులు ఆమె కళ్ళని, మరికొంతమంది ఆమె చెవుల్ని, ఇంకా కొంతమంది ఆమె వెంట్రుకల్ని, మరికొందరు ఆమె ముక్కుని మూతిని ఇట్లా తలా ఒక అంగము ఎంచుకొని వర్ణించి ఒక్కొక్క కవీశ్వరుడు 1000 భారతాలంత గ్రంథం రాశారు. ఇదంతా చూసి రాజుగారికి ఒక ఆలోచన తట్టింది. ఆమె అందాన్ని ఉపయోగించుకొని దేశాల్లోని రాజకుమారులను రప్పించి లొంగదీసి డబ్బు గుంజాలని, వాళ్ళ రాజ్యాలను కూడా మింగాలని రాజుగారి పుర్రెలో పుట్టింది ఆలోచన. ఆలోచించి ఏం చేశాడంటే, ఫలానా రాజకుమార్తెకి వరుడు కావాలి, వరుణ్ణి రాజకుమార్తె ఎన్నుకుంటుంది. ఎట్లాగంటే వచ్చిన రాజకుమారుడికి రాజకుమార్తె కొన్ని ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రశ్నలకి తగిన సమాధానం ఇస్తే రాజకుమార్తె అతన్ని పెళ్లి చేసుకుంటుంది. తగిన సమాధానం ఇవ్వకపోతే అతడు నిర్బంధించబడతాడు అని అన్ని రాజ్యాల్లోనూ చాటింపు వేయించాడు. ఈ చాటింపు విని 3 స్నేహితులు ఆ రాచకన్యని ఓడించి పెళ్లి చేసుకోవటం కోసము గుర్రాలెక్కి బయలుదేరారు. ఆ 3లోనూ మొదటివాడొక కోటీశ్వరుడి కొడుకు, రెండోవాడు జమీందారు బిడ్డ, మూడోవాడు భూస్వామి కొడుకు. ఈ 3ది ఒక ఊరే, 3 ఒకే చోట చదువుకున్నారు, ఒకే వయసు గలవాళ్ళు కూడా. 3 మంచి ప్రాణ స్నేహితులు. ఆ 3 బయలుదేరి వెళ్లే ముందు తమలో తాము ఏమనుకున్నారంటే, ఇదిగో మన 3 ప్రాణ స్నేహితులం కనుక ఒక కట్టుగా ఉందాం. ఆ రాజకుమార్తె అడిగిన ప్రశ్నలకి మొదటివాడు ఏ సమాధానం ఇస్తాడో తక్కిన 2 అదే సమాధానం ఇవ్వాలి అని కూడబలుక్కున్నారు. అట్లా అనుకుని 3 పంచకళ్యాణి గుర్రాలెక్కి జై పరమేశ అని బయలుదేరి కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి దాటి కొండలు కోనేరులు దాటి కనకనగరం దరిదాపులకు వచ్చారు. వస్తే ఏం జరిగిందంటే అక్కడొక పసుపు పచ్చని వాగు ప్రవహిస్తూ ఉన్నది. అది చాలా లోతుగా ఉన్నది. ఈ పసుపు పచ్చని వాగును చూడగానే మన 3 స్నేహితులకి ఆశ్చర్యం వేసింది.
ఎందుకంటే వాగులు పసుపచ్చగా ఉంటాయా? ఇదేమి విచిత్రమో అని ఆ ముగ్గురు ఆలోచించుతూ ఉండగా యువతలి ఒడ్డున కూర్చుని చేపలు పడుతున్న ఒక పల్లెకారి కనిపించాడు. కనిపించగా ఆ ముగ్గురు గుర్రాలు దిగి ఆ పల్లెకారి దగ్గరికి వెళ్ళి, ఓహో పల్లెకారి, ఈ వాగు పసుపచ్చగా ఉన్నదేమిటి అని అడిగారు. అందుకు ఆ పల్లెకారి, అయ్యా, ఇది కనకనగర రాజ్యం. ఈ రాజ్యాన్ని ఏలే రాజుగారి కుమార్తె రూపసుందరి అనే చిన్నది ఉన్నది. ఆ చిన్నది రోజు 2 సార్లు స్నానం చేస్తుంది. ఆ స్నానం చేసిన నీరే ఇలా ఏరై పారుతున్నది. అది సంగతి అని చెప్పాడు. అప్పుడు ఆ ముగ్గురు ఆశ్చర్యపడి, ఆహా, ఈ రాచ చిన్నదాన్ని పొందని భాగ్యమేమి భాగ్యం అనుకొని తమ గుర్రాలతో సహా నీళ్లలో దిగి ఈదుకొని అవతలి ఒడ్డు ఎక్కి పట్నంలోకి వెళ్ళారు. పట్నంలోకి వెళ్ళి ఒక నా బోటి పేదరాశి పెద్దమ్మ ఇంట్లో ఆ రాత్రికి మకాం పెట్టి మర్నాడు పొద్దున్నే లేచి రాజు దర్బారుకి వెళ్ళారు. అక్కడ రాజుగారి పక్కన ఉన్న ఆసనం మీద రూపసుందరి కూర్చొని ఉన్నది. ఆ రూపసుందరి అందచందాలు ఏమని చెప్పను? పూర్ణిమ నాటి చంద్రుడికి మళ్ళే దగదగా మెరిసిపోతున్నది. అట్లా ఆ రాచ చిన్నదాన్ని చూడగానే మన ముగ్గురు స్నేహితులు మూర్ఛపోయారు. అప్పుడు రాజుగారు వాళ్ళకి చన్నీళ్లు కొట్టించగా తేరుకొని లేచారు. తర్వాత ఆ ముగ్గురు 3 కుర్చీల్లో కూర్చున్నారు. రాజకుమార్తె తన తండ్రి వద్ద నుంచి వచ్చి వారికి ఎదురుగా ఒక కుర్చీలో కూర్చుంది. కూర్చొని అడగవచ్చునా అని వారిని అడిగింది. వారు అడగవచ్చునన్నారు. అప్పుడు రూపసుందరి, అయితే వినండి, మొదటి ప్రశ్న, ఈ కనకనగర మహారాజ్యంలో మృతజీవుడెవరు అని అడిగింది. మృతజీవుడు అంటే చచ్చిపోయిన బతికున్న వాడితో సమానమేనని అర్థం. ఈ ప్రశ్న వినగానే ఆ ముగ్గురికి చాలా ఆశ్చర్యం వేసింది. అరే, చచ్చిపోతే మనిషి ఎట్లా బతుకుంటాడు అని. అందుకని మొదటివాడు ఏం ఆలోచించాడంటే, మృత అంటే చచ్చిపోయినా అని అర్థం కదా, అందువలన తన వాళ్ళలో ఎవరు చచ్చిపోయారా అని ఆలోచిస్తే తన ముత్తాత మొన్నీ మధ్యనే చచ్చిపోయిన సంగతి జ్ఞాపకానికి వచ్చింది. వచ్చి అతడు, మృతజీవుడు మా ముత్తాత అన్నాడు చప్పున. కాదు, మా తాత అన్నాడు రెండోవాడు. అదేమి కాదు, మా నాన్న అన్నాడు మూడోవాడు. ఇట్లా ఆ ముగ్గురు ఆ రూపసుందరిని తమదిగా చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చే ముందు ప్రాణ స్నేహితులుగా తాము చేసుకున్న ప్రమాణం సంగతి గాలికి వదిలేసి తమలో తామే రెట్టించుకోసాగారు. సరే, అదట్లా ఉంచుదాం. ఇక రాజకుమారి రెండవ ప్రశ్న ఏమని అడిగిందంటే, జీవోత్సవం ఎవరు అని అడిగింది. జీవోత్సవం అంటే బతికి ఉన్నా చచ్చిన వాడితోనే సమానమని కదా అర్థం. ఆ ప్రశ్నకి మొదటివాడు ఏమన్నాడంటే, నా రెండో మిత్రుడి తండ్రి జీవోత్సవం అన్నాడు. దాంతో రెండో మిత్రుడికి అంటే జమీందారు కొడుక్కి మండుకొచ్చింది. తన తండ్రి పెద్ద జమీందారు, తాను జమీందారు కొడుకు, అట్లాంటిది ఈ సుంఠ తన తండ్రిని జీవోత్సవం అంటాడా అనుకొని, కాదు రాజకుమారి, నా తండ్రి కాదు జీవోత్సవం, నా మొదటి స్నేహితుడి తండ్రి జీవోత్సవం, ఇంకా కావాలంటే నా మూడో స్నేహితుడి తండ్రి జీవోత్సవం అని జమీందారు కొడుకు అన్నాడు. ఇట్లా ముగ్గురు మిత్రులు నీ తండ్రి జీవోత్సవం అంటే నీ తండ్రి జీవోత్సవం అని ఒకరినొకరు రెట్టించుకుంటూ ఉంటే ఇదంతా ఏమిటో తెలుసుకోవాల్సిన రాచకన్యకి కుతూహలం కలిగి మీలో ఒక్కొక్కరే ఆ కథ ఏమిటో వివరంగా చెప్పండి అన్నది. అడిగిందే తడవుగా మొదటివాడు అంటే కోటీశ్వరుడి కొడుకు అందుకున్నాడు. అందుకొని ఏమని చెప్పబోతున్నాడంటే, రాజకుమారి విను, వీడి తండ్రి ఒక పెద్ద జమీందారు, కొన్ని వేల ఎకరాల పొలం ఉన్నది. అయితే జమీందారు ఒట్టి లుచ్చ. ఒకనాడు వాడు తెగ తప్పదాగి తూలుతూ బజార్ను వస్తూ కనపడిన వాళ్ళనల్లా బూతులు తిడుతూ ఉంటే అటువైపుగా ఒకడు రావటం జరిగింది. వాణ్ణి కూడా ఈ జమీందారు తిట్టాడు. అప్పుడు వాడు తన కాలి పాత చెప్పు తీసి చెంపలంతా వాచేటట్లు ఫెడీమని బాదాడు. తాను జమీందారై ఉండి కూడా ఒక సామాన్యుడి చేత చెప్పు దెబ్బలు తినటమా? అందువలన వాణ్ణి జీవోత్సవం అన్నాను. ఓ సింతే కదా, చీకట్లో చూడక ఎవరో తాగుబోతని వాడు కొట్టాడు గాని జమీందారని తెలిస్తే కొట్టేవాడేనా? గుండా చిరువా అని జమీందారు కొడుకు సమాధానం పలికి రాజకుమార్తెతో ఏమన్నాడంటే, ఓహో రాచవారి చిన్నదానా, ఇక నేను చెప్పేది విను. వీడి తండ్రి ఒక పెద్ద కోటీశ్వరుడు, కొన్ని 100 కోట్ల రూపాయలు ఉన్నవాడు. అయితే బుద్ధి మాత్రము కుక్క బుద్ధి. ఒకసారి ఏం జరిగిందంటే
ఒకనాడు ఒక జ్యోతిష్కుడు వీడి తండ్రి వద్దకు వచ్చి తాను చేయి చూసి జాతకం బాగా చెబుతానన్నాడు. సరే, ముందు ముందు తనకి ఇంకా ఎట్లా కలిసి వస్తుందో తెలుసుకోవటానికి వాడు చేయి చూపించుకున్నాడు. అప్పుడు ఆ చేయి చూసి ఆ జ్యోతిష్కుడు ఏమన్నాడంటే, అయ్యా, తమరి పేరిట ఒక నిధి రావాల్సి ఉన్నది. అది మేడ కింద 20 గజాల లోతున ఉన్నది. అక్కడ 2 లంకె బిందెలు ఉన్నాయి. ఆ బిందెల నిండా బంగారము వజ్రాలు ఉన్నాయి. అవి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖరీదులు చేస్తాయి అని చెప్పాడు. సరే అని ఆ మాటల్ని వీడి తండ్రి నమ్మాడు. చెయ్యాల్సిన విధానమంతా ఆ జ్యోతిష్కుడి ద్వారానే తెలుసుకున్నాడు. తాను ఆ మేడలో నుంచి ఇంకొక మేడలోకి మారి ఆ జ్యోతిష్కుడిని తన ఇంట్లోనే ఉంచుకొని వాడికి పంచభక్ష పరమాన్నాలు భోంచేయబెడుతూ ఆ జ్యోతిష్కుడు ఈ పూజకొక 1000 రూపాయలు, ఆ పూజకొక 1,00,000 రూపాయలు కావాలని అడుగుతూ ఉంటే అవన్నీ ఇస్తూ 1 నెల రోజుల తర్వాత తానున్న మేడని పడగొట్టించి తవ్వకం ప్రారంభించాడు. నిద్రాహారాలు లేవు, ఎప్పుడూ అక్కడే. తవ్వే పలుగుకి కంగుమని కాస్త రాయి అట్లా తగలగానే, అయ్యగారు ఇవిగో బిందెలు అని కూలీలు అరుస్తూ ఉంటే, ఎక్కడ్రా ఎక్కడ్రా అని వీడి తండ్రి కేకలు పెడుతూ ఉన్నాడు. ఇట్లా 20 గజాలు తవ్వారు. తవ్వితే చీకి పిండి గట్టిన ఎముకలు తప్ప ఇంకేమీ కనపడలేదు. ఎంత తవ్వినా అంతే. అరే, మోసం జరిగిందిరా అని వీడి తండ్రి గబగబా ఇంటికి పరిగెత్తి చూస్తే ఆ జ్యోతిష్కుడు ఇంట్లో లేడు. భార్యని అడిగితే, అయ్యో, మీరు తెమ్మన్నారని నా నగలన్నీ పట్టుకెళ్ళాడే అని లబో దిబో అన్నది. అట్లాంటి సుంఠ వీడి తండ్రి. అందుకనే వాడిని జీవోత్సవం అన్నాను. ఇక 3వ వాడి తండ్రి సంగతి. వాడొక పెద్ద భూస్వామి. కొన్ని 100 ఎకరాల భూమి ఉన్నది. అయితేనేం వాడి బుద్ధి పంది బుద్ధి. వాడికి ఒక తమ్ముడున్నాడు. ఆ తమ్ముడికి పిల్లలేరు. ఇది చూసి వాడికి ఆశ పుట్టింది. అది వరకు తమ్ముడిని పలకరించేవాడే కాదు. కానీ ఎప్పుడైతే తమ్ముడికి ఇక పిల్లలు పుట్టరని ఖాయపరుచుకున్నాడో అప్పుడు ఒళ్ళంతా నవ్వు చేసుకుని తమ్ముణ్ణి, తమ్ముడు భార్యని తీసుకుని వచ్చి తన ఇంట్లోనే ఉంచుకొని మేవాను కోసము తన ఆస్తి మీద కూడా పెత్తనం ఇచ్చాడు. తమ్ముడు 2వ పెళ్లి చేసుకోకుండా చూశాడు. కానీ చివరికేం జరిగిందో తెలుసా? తమ్ముడి భార్య గర్భం దాల్చింది. ఆ సంగతి తెలిసినాక ఆ గర్భం తీసివేయించాలని నానా తిప్పలు పడ్డాడు. కానీ వీడి ఎత్తులు తమ్ముడికి బాగా తెలుసు. అందువలన అతడు ముందుగానే జాగ్రత్త పడ్డాడు. కొన్నాళ్ళకి తమ్ముడి భార్య నీళ్లాడింది, మగబిడ్డను కన్నది. అప్పుడు తమ్ముడి కుటుంబము తమ ఇంటికి వెళ్ళిపోయారు. అట్లా వాడి ఆశలు అడియాసలయ్యాయి. అంతేకాక తన భూమి మీద ఇన్ని సంవత్సరాలకు గాను ఆదాయం చూసుకుంటే పెద్ద తొర్ర వచ్చింది. అంటే తమ్ముడు కాజేశాడన్నమాట. ఇట్లా ఈ ఇసుక తక్కెడగాడికి పేడ తక్కెడగాడి పని జరిగింది. అందుకని వీడి తండ్రిని కూడా జీవోత్సవం అన్నాను అని జమీందారు కొడుకు చెప్పాడు. అప్పుడు ఇదంతా విని రాజకుమారి నవ్వాపుకోలేక ఆపుకొని తన 3వ ప్రశ్న ఏమని వేసిందంటే, ఈ రాజ్యంలో కాకుల్లో హంస ఎవరు? నేను అన్నాడు మొదటివాడు. నేను అన్నాడు 2వవాడు. నేనేనన్నాడు 3వవాడు. అట్లా ఏ ప్రశ్న వేసినా ఆ ముగ్గురు కుమ్ములాడుకున్నారు. కానీ ఫలితం లేకపోయింది. రాజకుమారికి ఆ సమాధానాలు నచ్చలేదు. అప్పుడు వెంటనే ఆ ముగ్గురిని జైలు కొట్లలోకి తోసిపారేశారు. ఒక్కొక్కడికి గాను 1,00,000 వరహాలు ఇస్తే గాని వాళ్ళని విడిచిపెట్టనని సునకసేన మహారాజు గారు ఆ ముగ్గురి తల్లిదండ్రులకు కబురు పంపించాడు. ఇట్లా ఆ రాజు తన కూతుర్ని అడ్డం పెట్టుకుని దోచిపారేస్తున్నాడు. ఎంతోమంది యువకులు తమ ప్రాణాలు మానాలు పోగొట్టుకున్నారు. ఇదంతా అమరుడు అనే ఒక కూలి యువకుడు విన్నాడు. అంతేకాదు, ఈ రాజుగారి పరిపాలనలో ప్రజలంతా ఎట్లా నరకయాతన పడుతున్నారో కూడా అతనికి బాగా తెలుసు. అందువలన ఈ పరిపాలన ఎట్లాగైనా అంతం చేయాలనుకున్నాడు అమరుడు. అనుకొని ఒక చక్కని ఎత్తు వేశాడు. రాజ్యంలో ఉన్న యువకుల్ని, వృద్ధుల్ని అనేక మందిని కూడదీశాడు. చేరదీసి వారికి రకరకాల వేషాలు వేయించి ఒకనాడు అందర్నీ తీసుకుని రాజదర్బారుకు బయలుదేరాడు. వీళ్ళందర్నీ చూసి రాజకుమార్తె ప్రశ్నలకి సమాధానం చెప్పి ఆమెను పెళ్లి చేసుకోవటానికి వచ్చిన బాపతు కదా అనుకున్నాడు సునకసేనుడు. అంతేకాదు, వీళ్ళంతా ఆ ప్రశ్నలకి సమాధానం ఇవ్వకపోవటం ఖాయం గనుక వీళ్ళందర్నీ బంధించి వీళ్ళ తల్లిదండ్రుల వద్ద నుంచి డబ్బు గుంజవచ్చును కదా అని సునకసేనుడు లోపల మహా ఆనందించాడు. సరే, రూపసుందరి వాళ్ళని ప్రశ్నలు అడగటం ప్రారంభించింది. అమరుడు ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాడు.
జీవోత్సవం ఎవరు అని రూపసుందరి అడిగింది. నీ తండ్రి. ప్రజల్ని సుఖపట్టలేని ఈ రాజు బతికి ఉన్న చచ్చిన వాడితో సమానమే అన్నాడు అమరుడు. మృతజీవుడెవరు అని ఇంకొక ప్రశ్న అడిగింది రూపవతి. నా మిత్రుడు. అతడి పేరు మృత్యుంజయుడు. అతడు నీ తండ్రి క్రూర పరిపాలనని ఎదిరించమని ప్రజలకు చెప్పినందుకు నీ తండ్రి అతన్ని ఉరితీయించాడు. కానీ అతడు చచ్చినా ఇంకా ప్రజల హృదయాల్లో బతికే ఉన్నాడు అన్నాడు అమరుడు. అప్పటికి రాజుగారికి ఆగ్రహం ముంచుకు వచ్చింది. వీళ్ళందర్నీ బంధించమని తన భటుల్ని ఆజ్ఞాపించాడు. కానీ వాళ్ళు కదల్లేదు. ఎందుకంటే ఈ రాజుగారు పోవటం వాళ్ళకి ఇష్టమే. ఇట్లాంటి సమయం ఎప్పుడు వస్తుందా అని వాళ్ళు కాచుకొని ఉన్నారు. సరే, అప్పుడు అమరుడు తనతో వచ్చిన వారి సహాయంతో రాజుని మంత్రుల్ని బంధించాడు. రాజకుమార్తెను నీ ఇష్టం వచ్చిన చోటికి పొమ్మన్నాడు. అంతవరకు జైల్లో వేయబడ్డ వాళ్ళని విడిచిపెట్టాడు. ఆ మర్నాడే బహిరంగ విచారించి రాజును ఉరితీశారు. మంత్రులకి యావజ్జీవ శిక్ష వేశారు. ప్రజలందరి చేత ఎన్నుకోబడేవారే దేశం పరిపాలిస్తారని ప్రకటించారు. అప్పటినుంచి ఆ దేశ ప్రజలు 50 మంది సుఖంగా బతుకుతున్నారు. ఇక మనము హాయిగా నిద్రపోదాం అంటూనే అవ్వ కుక్కి మంచాన ఒరిగింది. మరొక కథ పేరు రాత గీత. మరుసటి రోజు రాత్రి అవ్వ కథని ఇలా చెప్పడం ప్రారంభించింది. అనగనగా ఒక ఊళ్ళో 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. పెద్దవాడి పేరు పేరయ్య, చిన్నవాడి పేరు సూరయ్య. వీళ్ళకి తల్లిదండ్రులున్నారు. 20 ఎకరాల పొలము ఉన్నది. పెద్ద పెంకుటింటి లోగిలి ఉన్నది. చుట్టుపక్కలు స్నేహితులు అందరూ ఉన్నారు. అంతా బాగానే ఉన్నది. అయితే ఏం జరిగిందంటే, ఇట్లా ఉండగా కొన్నాళ్ళకి తండ్రి ముసలితనంలో మంచం ఎక్కాడు. జబ్బు నయమయ్యేటట్లే లేదు. అందువలన ఒకనాడు కొడుకుల్ని దగ్గరికి పిలిచి ఏమన్నాడంటే, నా ఆయుష్ తీరిపోయింది. ఇక నేనెంతో కాలం బతకను. కనుక చచ్చిపోబోయే ముందు నేను మీకు చెప్పేదేంటంటే, న్యాయంగా నడుచుకోండి, పరుల సొమ్ము తాకమాకండి. అన్నిటికీ ఆ శ్రీమన్నారాయణమూర్తే ఉంటాడు. ఆ నారాయణమూర్తి దయవలనే మనం సుఖంగా బతకగలుగుతూ ఉంటాము అని చెప్పి తండ్రి ప్రాణాల్ని వదిలాడు. తండ్రి చెప్పిన మాట పెద్దవాడైన పేరయ్య మనసులో బాగా నాటింది. కానీ చిన్నవాడైన సూరయ్యకి అదొక లెక్కగా లేదు. సరే, తండ్రి చచ్చిపోయినందుకు అందరూ దుఃఖించారు. దహన సంస్కారాలు చేశారు. ఇంటికి తిరిగొచ్చారు. కాలము వెళ్ళమారిపోతుంది. అట్లా కొంతకాలం జరగ్గా సూరయ్య బుర్రలో పురుగు తొలిచింది. తన భాగం తనకి కావాలన్నాడు. వేరే కాపురం పెడతానన్నాడు. అన్న ఎంతో చెప్పి చూశాడు. ఏమీ లాభం లేకపోయింది. ఆ మీద అన్న ఒప్పుకున్నాడు. పొలము చెరి 10 ఎకరాలు సమానంగా పంచుకున్నారు. కానీ వస్తువుల పంపకం వద్ద, ఇల్లు పంపిణీ వద్ద సూరయ్య పేచీ పెట్టాడు. నేను చిన్నవాణ్ణి. నాన్నకు నా మీద ఎక్కువ ప్రేమ ఉండేది. ఇంట్లో మెట్టు భాగం నాకు రావాల్సిందే అని మొరకాయించాడు. అన్న సరేనని ఒప్పుకున్నాడు. అది అంతటితో అయిపోయిందా? లేదు. వస్తువుల పంపకం వద్ద చాలా గొడవ జరిగింది. అన్నిటికీ అన్న తగ్గి వచ్చాడు. కానీ ఆఖరికి తండ్రి ఉపయోగించిన పొన్ను కర్ర వద్ద తగు వచ్చింది. నేను పెద్దవాణ్ణి. నాన్న ఉపయోగించిన కర్రని నేనే ఉపయోగించాలి. నువ్వు చెప్పిన వాటికన్నిటికీ ఒప్పుకున్నాను కదా, ఈ విషయంలో నువ్వే ఒప్పుకో అన్నాడు పేరయ్య. దానికి సూరయ్య ససేమిరా అన్నాడు. అది అట్లా ఉండగా ఈ విషయంలో పేరయ్య భార్య కూడా కలుగ చేసుకున్నది. కర్ర మాత్రము వదలమాకమన్నది. కాని పేరయ్య ఏం చేయగలడు? తమ్ముడు వింటాడా? తామిద్దరూ తగువులాడుకుంటూ ఉంటే లోకులకు లోకువు కాదు. అందువల్ల బాగా ఆలోచించి, వద్దు, వాణ్ణే తీసుకొని, అన్నిటికీ ఆ నారాయణమూర్తే ఉన్నాడు అని పేరయ్య భార్యతో అన్నాడు. అప్పుడు వాకిట్లో ఏదో గింజలేరుకొని తింటున్న కాకి ఒకటి ఆ సంభాషణ విని పక్కపక్క మని తుర్రున లేచిపోయింది. దాని అర్థం ఏమిటో వారికి బోధపడలేదు. పేరయ్య అనుకున్న ప్రకారము పొన్నుకర్రని తమ్ముడికి ఇచ్చివేశాడు. తగద తీరిపోయింది. ఎవరి మానాన వాళ్ళు బతుకుతున్నారు. ఇట్లా ఉండగా ఏం జరిగిందంటే, అన్నదమ్ములిద్దరికీ చెరి 6 పిల్లలు పుట్టారు. కాలం గడిచిపోతున్నది. అయితే ఏమైందంటే, పేరయ్య ఎప్పుడూ భగవంతుడిని తలుచుకుందే ఏ పని చేసేవాడి కాదు. అట్లాగే సూరయ్య కూడాను. కానీ పేరయ్య ఆస్తి మాత్రము పీసపావు కూడా పెరక్కపోగా పైగా ఆనాటికి ఆనాడు తరుగుతూ వచ్చింది.
సూరయ్య ఆస్తి దిబ్బలేసుకొని పోతున్నది. ఇదేంటో ఎందువలనో పేరయ్యకు అర్థం కాలేదు. నారాయణమూర్తి అట్లా రాసిపెట్టాడు గామోలు అనుకున్నాడు. సూరయ్య అంతే అనుకున్నాడు. తన ఆస్తి పెరుగుతూ ఉన్నదంటే అది భగవంతుని దయ వలనే అనుకున్నాడు. తరిగిపోతూ ఉన్న ఆస్తిని నిలబెట్టుకోవటానికి పేరయ్య ఎంతగానో ప్రయత్నించాడు. ఎన్నెన్నో వ్యాపారాలు చేశాడు, ఎంతో వ్యవహారం నడిపాడు. కానీ ఫలితం మాత్రం లేకపోయింది. ఇంతలో అతని కొడుకులు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. తమ తండ్రి ఒట్టి దద్దమ్మ అని నిర్ణయించుకొని పోగా మిగిలిన ఆస్తిని తలా 1 ఎకరము పంచుకున్నారు. సూరయ్య విషయంలో కూడా దాదాపు అంతే జరిగింది. అంటే అతడి కొడుకులు కూడా ఆస్తిని పంచుకున్నారు. ఎవరి దోవన వాళ్ళుంటున్నారు. ఇట్లా ఉండగా ఏం జరిగిందంటే పెద్దతనం వచ్చిన కొద్దీ పేరయ్యకి అనుమానం ఎక్కువైంది. తన ఆస్తి ఇట్లా తరిగిపోవటానికి కారణమేమిటి? తన తండ్రి చెప్పినట్టు తను నారాయణమూర్తి మీదే నమ్మకం ఉంచి పనిచేశాడే, మరి ఇదేమిటి ఇలా జరిగింది? సూరయ్య కొడుకులు ఆస్తి పంచుకున్నారన్న మాటే గాని క్రమేణా అప్పులు పాలై అది కాస్త పోగొట్టుకున్నారు. మరి పేరయ్య కళ ఎదుటనే పేరయ్య కొడుకులు కూడా అంతే అయ్యారు. ఏమిటి దీనికి అంతటికీ కారణము? పేరయ్య తానేమో చాలా ముసలివాడయ్యాడు. ఇక ఎంతో కాలం బతకడు. అందువలన ఈ రహస్యమేమిటో నలుగురిని అడిగి తెలుసుకుందామని బయలుదేరాడు కర్రపోటు వేసుకుంటూ. ముందు తన పౌరోహితుడి వద్దకు వెళ్ళాడు. సంగతంతా చెప్పాడు. అప్పుడు ఆయన బాగా ఆలోచించి, నువ్వు శాస్త్రాల్లో చెప్పినట్లు గోదాన భూదానాలు చేయలేదు, అందువల్ల ఇలా జరిగింది అన్నాడు. అప్పుడు పేరయ్య అన్నాడు కదా, నేను పెద్ద ఆస్తిపరుణ్ణి కాదు, అయినా ఉన్నంతలో మంచే చేశాను గాని చెడు చేయలేదు. తమరు చెప్పినట్లు గోదానాలవి చేయటానికి నేను ధనికుణ్ణి కాదు. అయితే తమరు చెప్పినవన్నీ మా తమ్ముడు సూరయ్య చేశాడే, వాడి ఆస్తి ఎందుకని పోయింది అని అడిగాడు. ఆ సంగతి తనకు తెలియదని ఆ పౌరోహితుడు అన్నాడు. ఆ తర్వాత పేరయ్య తన గ్రామ పెద్ద వద్దకు వెళ్ళాడు. ఆ గ్రామ పెద్ద ఒక భూస్వామి, చాలా ధనికుడు. పేరయ్య చెప్పింది విని ఆ భూస్వామి ఏమన్నాడంటే, ఈ కాలంలో పెద్దవాళ్ళంటే గౌరవం లేకుండా పోయింది, కులము కట్టుబాటు లేదు, అందువల్ల ఇదంతా వచ్చింది అన్నాడు. అప్పుడు పేరయ్య అన్నాడు కదా, నేను పెద్దవాళ్ళని గౌరవించాను, ఏ కట్టుబాట్లని దాటలేదు, మరి ఇదంతా ఎందుకు జరిగింది అని అడిగాడు. ఆ సంగతి నాకు తెలీదు, ఎవరి రాత వారిదే అన్నాడు భూస్వామి. ఇట్లా ఎవరినడిగినా అదే చెబుతున్నారు. ఎక్కడా వినకపోయినా రాత గీత. అందువలన పేరయ్యకి విసుగుబుట్టి ఇక ఎవరిని అడగకుండా ఊరుకున్నాడు. కానీ కొన్నాళ్ళకి ఒక గొప్ప వేదాంతి వచ్చాడని తెలిసి పేరయ్య అక్కడికి వెళ్ళి అంతా చెప్పి సమాధానం అడిగాడు. అప్పుడు ఆ వేదాంతి గొంతు సవరించుకొని కళ్ళు మూసుకొని, ఇదంతా కర్మబాబు, కర్మ అని అన్నాడు. ఆ మాటతో పేరయ్యకి మరీ విసుగుబుట్టింది. ఛీ, ఎక్కడికి పోయినా ఇదే మాట, ఇక ఎవరిని అడగకూడదనుకుంటూ పేరయ్య ఆ రాత్రి ఆ ఊళ్ళో సత్రంలో పడుకున్నాడు. ఆ సత్రంలో చాలామంది బాటసార్లు పడుకుని ఉన్నారు. తన గొడవ ఎవరికీ చెప్పకూడదని అనుకుంటూనే పేరయ్య పక్కనున్న ముసలాయంతో అంతా చెప్పేశాడు. ఆ ముసలాయన శాంతంగా విని ఏమన్నాడంటే, నువ్వు వట్టి పిచ్చివాడి వల్లే ఉన్నావు, కాలం ఎటువంటిదో ఎరగవు, ఈ కాలంలో న్యాయానికి ధర్మానికి కూడుందా, అది తెలుసుకున్నందువలనే ఆనాడు నీ మాటలు విని కాకి నవ్వింది, నువ్వు న్యాయానికి నిలబడినందువలనే నీ ఆస్తి అంతా పోయింది. ఇక నీ తమ్ముడు ఈ లోకం యొక్క గుట్టుమట్టులు గ్రహించిన వాడైనందువలన అనేక విధాల అడ్డమైన కూటికి లోనొగ్గి బాగా సంపాదించాడు. కానీ అతను కొడుకులు పంచుకొనగా చీలికలు పేలికలు అయిపోయింది. దానికి తోడు చుట్టూ ఉన్న దోపిడీ వల్ల వారి ఆస్తి కూడా హరించుకుపోయింది. దేశంలో ఎంతో సంపద ఉన్నది, కానీ ఆ సంపదంతా కొద్ది మనుషుల చేతుల్లోనే ఉండటం వలన ఈ తారుమారులన్నీ జరుగుతూ ఉన్నాయి, తెలిసిందా అని ఆ ముసలాయన చూస్తుండగానే భగవంతుని అవతారం ఎత్తాడు. పేరయ్య కళ్ళు భయంగా కమ్మగా తేరుకొని కొంతసేపటికి అన్నాడు ఇలా, స్వామి, అంతా మీ చేతుల్లోనే ఉందంటారు, కర్మమంటారు, ఇదంతా నిజమేనా? అప్పుడు భగవంతుడు ఏమన్నాడంటే, కర్మ అంటే ఏమనుకున్నావు? తెలివిగలవాడు తెలివి తక్కువ వాడిని చూసి అనే మాట కర్మ, అంతకంటే దానికి అర్థం లేదు. ధనికుడు తాను ఎన్ని కుళ్ళు పనులు చేసినా ఒక్క కొబ్బరికాయతో దేవుడు సంతోషిస్తాడని అనుకుంటాడు. సంపాదించిన కొద్దీ అదంతా భగవంతుని దయ అనుకుంటాడు.
అంతేకాని తాను చేసే మోసమే తన ధనానికి మూలం అనుకోడు. వ్యాపారి లాభం వస్తే భగవంతుణ్ణి పొగుడుతాడు, నష్టం వస్తే తెగడుతాడు. ఇవన్నీ నేను చేయమన్నానా? కనుక ఇప్పుడు అర్థమైందా? అందువలన మోసం చేయనందువలనే నువ్వు బీదవాడివయ్యావు. మరి నా బోటి బీదాళ్ళు బాగుపడే మార్గమేంటి? మేమందరము లోకాన్ని మోసం చేయాలంటారా అని పేరయ్య అడిగాడు. అదే పిచ్చి మాట. మోసం దేనికి? ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడికి హాయిగా సుఖపడే హక్కు ఉన్నది. అందువలన ఆ సుఖం మీకు లేకుండా చేసిన కారణాన్ని తొలగించి మీరంతా సుఖపడండి. అంతేకాని పరమాత్ముడి దయ అనుకున్నందువల్ల వచ్చేదేదీ లేదు. మీకు కావాల్సిందంతా ఇచ్చాను. అది ఉపయోగించుకోవటం మీకు చేతకాకపోతే అది నా తప్ప ఏమిటి? అందువలన నీ బీదరికానికి కారణము దోపిడీ. నువ్వు సుఖపడాలంటే 2 మార్గాలున్నాయి. ఒకటి లోకాన్ని మోసగించి బతకటము, రెండోది ఈ దోపిడీ పొయ్యేటట్లు బీదలంతా కలిసి పనిచేసేటట్లు చేయటం. ఇందులో నీకేది కావాలి అని భగవంతుడు అడిగాడు. ఆఖరు మార్గమే అన్నాడు పేరయ్య. భేష్, అదే మంచి పద్ధతి. ఇక నేను వస్తాను, తెల్లవారుతున్నది అంటూ భగవంతుడు అంతర్ధానమైపోయాడు. ఓస్, రాత గీత అంటే ఇదా అనుకున్నాడు పేరయ్య. మరొక కథ పేరు గుడ్డి గాడిద రాజులు. మరుసటి రోజు రాత్రి పేదరాశి పెద్దమ్మ కథను ఇలా చెప్పడం ప్రారంభించింది. పూర్వకాలంలో పతనపురము అనే నగరాన్ని పాపికేతుడు అనే రాజు ఏలుతూ ఉండేవాడు. ఉంటే ఏం జరిగిందంటే అతని భార్య పేరు నిక్కులవల్లి. అయితే పాపం ఆ ఇద్దరికి 40 ఏళ్ళు వయసు వచ్చినా సంతానం కలగలేదు. అందుకోసమని ఎన్నో నోములు నోశారు, ఎన్నో వ్రతాలు పట్టారు, ఎన్నో తీర్థయాత్రలు చేశారు. ఎంతోమంది బ్రాహ్మణులకి గోదానము, భూదానము వంటివి చేశారు. ఎన్ని చేసినా అదేం కర్మేమో గాని సంతానం మాత్రం కలగలేదు. మరి ఏం చేసేటట్లు? రాజ్యమా చాలా పెద్దది. తాము చూస్తే ముసలివాళ్ళైపోతున్నారు. మరి వారసుల ఈ ఇద్దరు ఎప్పుడు చేస్తారా, ఎప్పుడు తమ రాజ్యం మింగుదామా అని కాచుకొని ఉన్నారు. అట్లాంటప్పుడు వాళ్ళేం చేయగలరు? ఇదంతా తాము పూర్వజన్మంలో చేసుకున్న పాపఫలం అనుకుంటూ సరిగ్గా అన్నపానాదులు ముట్టకుండా నిద్రనేది లేక తమలో తామే కుమిలి కుళ్ళిపోతున్నారు. అదట్లా ఉండగా ఒకనాడు పాపికేత మహారాజు గారు నిండు కొలువు తీర్చి ఉండగా ఎక్కడి నుంచో ఒక మహాయోగి వచ్చాడు. ఆ మహాయోగిని చూడగానే అందరూ గబార్న లేసి నుంచున్నారు. రాజుగారు అతడికి ఎదురుగా వెళ్ళి తీసుకుని వచ్చి తన సింహాసనం పక్కన కూర్చుండబెట్టుకున్నాడు. అప్పుడు రాజుగారు తమరు వచ్చిన కార్యమేమిటో సెలవిస్తారా అని ఆ యోగిని అడిగాడు. మీ పని మీదే వచ్చాను అన్నాడు ఆ యోగి. అది గమనించి రాజుగారు కొలువు చాలించి అందర్నీ వెళ్ళిపోమన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. ఇక రాజుగారు యోగి మిగిలిపోయారు. రాజుగారు ఆ సంగతేమిటో సెలవియ్యండి అని అడగ్గా అప్పుడు ఆ మహాయోగి ఏమన్నాడంటే, అయ్యా, మీకు వచ్చిన కష్టమేమిటో నాకు తెలుసు. నేను మహాయోగిని. హిమాలయ పర్వతాల్లో ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటాను. మీరు సంతానం లేకుండా బాధపడుతున్నారని నా దివ్య దృష్టి ద్వారా గ్రహించి ఇట్లా వచ్చాను. కానీ అంతకు గల కారణమేమిటో మీకు తెలీదు. పూర్వజన్మలో మీకొక శాపము ఉన్నది. ఆ శాపకర్మ వల్ల మీరు ఇట్లా ఈనాడు అనుభవించవలసి వస్తున్నది అన్నాడు యోగి. అయితే మమ్మల్ని ఏం చేయమంటారో సెలవయ్యండి అన్నాడు రాజుగారు. చెబుతా గాని మీరు తప్పకుండా చేస్తారా అని అడిగాడు యోగి. తప్పకుండా చేస్తానన్నాడు రాజు. సరేనని ఆ యోగి ఏమి చెప్పాడంటే, మీకు శాపయోగం ఉన్నదని చెప్పాను కదా, అందుకు విరుగుడుగా మీరు చేయాల్సింది ఒకటి ఉన్నది. అదేమిటంటే, మీకు ఈ భార్య ద్వారా సంతానం కలగదు. 2వ భార్యను చేసుకొని తీరాలి. ఆమె కూడా ఎటువంటి రాజుగారి కుమార్తె అయి ఉండాలో తెలుసా? ఏ రాజుగారైతే తలంతా గొరిగించుకొని నెత్తిమీద సున్నపు బొట్లు పెట్టించుకొని గుడ్డి గాడిద మీద ఎక్కి మీ దగ్గరికి వచ్చి తన కుమార్తెని ఇస్తానంటాడో ఆ రాజకన్యను గనక నువ్వు చేసుకుంటే సంతానం కలుగుతుంది. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెబుతాను అన్నాడు. అది విని రాజుగారికి ఆశ్చర్యం వేసింది. నెత్తిమీద సున్నపు బొట్లు పెట్టించుకొని గుడ్డి గాడిద మీద ఎక్కువ వచ్చే రాజు ఎవడన్నా ఉంటాడా స్వామి అని ఆ యోగిని అడిగాడు రాజుగారు. అప్పుడు యోగి ఏమన్నాడంటే, నీకెందుకు ఇన్ని మాటలు? నువ్వు నేను చెప్పినట్లు దేశాలు చాటింపు వేయించు. అంతగా ఎవరూ రాకపోతే తర్వాత సంగతి నేను చూస్తాను అన్నాడు.
ఇంకేం రాజు సరేనన్నాడు. ఆ మర్నాడు దేశాలకి తన భటుల్ని పంపి ఆ విషయం చాటింపు వేయించాడు. అంతేకాదు ఫలానా రోజున రావాలని కూడా గడువు పెట్టించాడు. గడువు కోసము రాజుగారు తహతహలాడుతున్నారు. అలా జరగ్గా ఇంతలో గడువు రానే వచ్చింది. ఆ రోజున రాజుగారు చక్కగా అలంకారం చేసుకుని తన మేడ మీద ఆ మహాయోగితో సహా ఎక్కి రాజవీధి వైపు చూస్తూ నుంచున్నాడు. ఎంతసేపు చూసినా రాజవీధిలో మామూలు మనుషులు తప్పితే తామనుకున్నట్లు ఇతరులు ఎవరూ కనిపించలేదు. ఇదేమిటి యోగిగారు అంటాడు రాజు. పర్వాలేదు, కాసేపు ఆగండి అన్నాడు యోగి. అప్పుడు రాజుగారికి అనుమానం వేసి ఆ యోగి మీద మహాకోపం వచ్చింది. వచ్చి ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు చెప్పినట్లు ఏ రాజైనా రాకపోతే రేపు కరకర బారెడు పొద్దెక్కేసరికి నీ తల తీయించి నా కోట కుమ్మానికి కట్టించేస్తాను అన్నాడు. సరేనన్నాడు యోగి. ఆ సర్నే ఏం జరిగిందంటే, గడువు ఇంకా కొంచెం సేపు ఉందనగా పరాకుగా ఉన్న రాజుగారిని పలకరించి, అదుగో అటు చూడండి అన్నాడు యోగి. చూస్తే ఏమున్నది, పెద్ద పెట్టున రాజవీధి నిండా గుడ్డిగాడిదలు, వాటి మీద తలలు నున్నగా గొరిగించుకొని కూర్చొని ఉన్న రాజులు. అబ్బా, ఒకటే గాడిద అరుపులు. అవి గుడ్డిగాడిదలు అవటం వలన కళ్ళు సరిగ్గా కనపడక ఒకదానితో ఒకటి ఢీకొట్టుకుంటూ ఉన్నాయి. ఎగిరెగిరి వెనక కాళ్ళతో తన్నుతున్నాయి. ఆ తన్నులకి కొందరు రాజులు పళ్ళు ఊడినాయి, కొందరి ముక్కులు పగిలినాయి. అంతా నానా రభసగా ఉన్నది. అయితే అవ్వా, అంత నీచమైన పనిని రాజ్యమేలే రాజులు ఎట్లా చేశారు అని అనుమానంగా ఒకడు అడిగాడు. నాయనా, నువ్వు ఎరగనిదేమున్నది, డబ్బు గడ్డిని కూడా తినిపిస్తుందని నీకు తెలుసునయ్యే. మరి అలాంటప్పుడు ఒక గొప్ప రాజ్యం మేలే రాజు తమ అల్లుడైతానంటే నానా గడ్డి తిని రాజ్యాలేలే రాజులు ఆ పని చేశారంటే అందులో వింత ఏమున్నది అని అవ్వ సమాధానం చెప్పి తన కథని కొనసాగించింది. ఆ పర్నే ఏం జరిగిందంటే, ఇట్లా గుడ్డి గాడిదల మీదకి ఎక్కువ వచ్చేవాడిని చూడగానే రాజుగారికి పొట్ట చెక్కలయ్యేంత నవ్వు వచ్చింది. కానీ వెంటనే గుండెలో రాయి పడింది. ఎందుకో తెలుసా, తాను చాటింపు వేయించేటప్పుడు ఒక్క రాజన్న ఎందుకు సిద్ధమవుతాడా అని రాజు అనుమానించాడు. కానీ ఇప్పుడు కొన్ని వందల మంది రాజులు గుడ్డిగాడిదల మీద ఎక్కి బయలుదేరారు. మరి తన వాగ్దానం ప్రకారం ఏం చేయాలి? ఇంతమంది రాజుల కూతుళ్ళని తాను ఎట్లా పెళ్లి చేసుకోగలడు? తనకు కావాల్సింది ఒక్కతే కదా. ఏమి మహాత్మా, ఏం చేయమంటారు మరి అని రాజుగారు ఆ యోగిని అడిగాడు. అప్పుడు ఆ యోగి బాగా ఆలోచించి, మీకొచ్చిన భయం ఏమీ లేదు, మీరు ఊరికినే చూస్తూ ఉండండి, తక్కిన పని నేను పూర్తి చేస్తాను అని అభయం ఇచ్చాడు. అందుకు రాజుగారు సరేనన్నాడు. అప్పుడు ఇద్దరూ మేడ దిగి కొలువుకూటంలోకి వచ్చారు. ఆ కొలువుకూటంలోకి అప్పుడే ఆ రాజులు వచ్చారు. ఒకటే గాడిద అరుపులు, చెవులు చిల్లులు పడేటట్లు. సరే, మీరంతా గాడిదల నుంచి దిగండి అన్నాడు యోగి. కొందరు దిగారు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానంగా మీలో ఎవరు సరిగ్గా పనిచేసి చూపుతారో వారి కుమార్తెను రాజుగారు చేసుకుంటారు అన్నాడు యోగి. అందుకు బేష్ బేష్ అన్నారు సున్నబొట్ల రాజులు. మీలో గాడిద కాళ్ళు పట్టుకొని రాజునైన నేను ఈ గుడ్డిగాడిద కంటే కన్నా కష్టం అని ఎవరంటారు అని అడిగాడు యోగి. అందుకు సమాధానంగా ఆ రాజులంతా తమ తమ గాడిదల కాళ్ళు పట్టుకొని ఆ మాటలు అన్నారు. ఇది చూసి పాపికేతువు రాజు గుండెల్లో మళ్ళీ ఒక బండరాయి పడింది. ఏమీ పర్వాలేదన్నట్లు యోగి సైగ చేసి మళ్ళీ ఆ రాజుల్ని ఏమడిగాడంటే, మీలో ఎవరు రాజునైనా వెనక జన్మలో కుక్కని అని అంటారో ఆయన కుమార్తెని మా రాజుగారు పెళ్లి చేసుకుంటారు అన్నాడు. అప్పుడు ఆ రాజులంతా నేను కుక్కనంటే నేను కుక్కనని బౌబౌమని మొరగటం మొదలుపెట్టారు. కొలువు కూటమంతా కుక్కల అరుపులతో నిండిపోయింది. వినలేక రాజుగారు చెవులు మూసుకున్నారు. ఆ యోగి వారిని మొరగటం ఆపమని సైగ చేసి మళ్ళీ ఏమన్నాడంటే, మీలో ఎవరైనా రాజునైన నేను నా రాజ్య మంతనాల్లోకి నీచాతి నీచుణ్ణి, అంత నీచానికి ఉడిగట్టితే గాని నా రాజ్యం నిలవదు అని అనండి, వారి కూతుర్ని అని యోగి ఇంకా ఏమో చెప్పబోతూ ఉండగా ఆ రాజులు అడ్డు తగిలి, స్వామి, మా చేత ఇంకా ఎన్ని పనులు చేయిస్తారండి అని అడిగారు. అయ్యో, అదేమన్నమాట, నేను చెప్పే పనులన్నీ మీరు రోజు చేసేవయ్యే. అయినా అడిగారు కాబట్టి ఈ ప్రశ్నతో ఆపేస్తున్నాను.
ఓ కానివ్వండి అన్నాడు మహాయోగి. సరే ఆపర్నే, ఆ రాజుల్లో ప్రతివాడు నా రాజ్యంలో కల్లా నేనే నీచాతి నీచుణ్ణి అన్నారు ఒక్కసారే. ఇదంతా చూసి ఆ మహాయోగికి శంక పట్టుకున్నది. తన కూతుర్నిచ్చి ఈ రాజ్యాన్ని కాజేయటానికి, ఎంత నీచమైనా అనుభవించటానికి ఈ రాజుల్లో ప్రతివాడు సిద్ధంగా ఉన్నాడు. అయితే మరి పాపికేతు మహారాజు ఇందులో ఎవరి పిల్లని చేసుకునేటట్లు అని ఆ యోగి అనుమానం. ఇక రాజుగారు ఏమీ ఆలోచించారంటే, ఒరే వీళ్లలో ప్రతివాడు ఎంత నీచానికైనా ఒడిగొట్టి తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేసి నా రాజ్యం మింగాలని చూస్తున్నాడు. మరి ఇలాంటప్పుడు ఇందులో నా ఇష్టం వచ్చిన వాడు కూతుర్ని చేసుకుంటే, వీళ్లే ఇంత నీచులైతే వీళ్లకు పుట్టిన కూతుళ్ళెంత నీచుళ్ళై ఉండాలి. రేపు ఆ కూతురికి నాకు పుట్టబోయే కొడుకెంత నీచుడైతాడో. అంతేకాక నేనే పరమ నీచుణ్ణి. దేవుడి పేరుతో దయ్యాల పేరుతో సైన్యం ఉంచుకొని కుట్రలతో మోసాలతో రాజ్యం ఏలుతున్నాను. కనుక మా ఇద్దరికీ పుట్టబోయేవాడు పరమ నీచుడైతాడు కదా. అలాంటప్పుడు నాకు ఈ పెళ్ళెందుకు, పెటాకులెందుకు? వెనక నేనెటువంటి వాడినో వీళ్ళకి చెప్పేస్తే వీళ్ళ పీడ వదిలించుకోవచ్చును అని రాజుగారు అనుకున్నాడు. అనుకొని ఆ గాడిద రాజులతో ఏమన్నాడంటే, అయ్యల్లారా, మీరు చాలా శ్రమపడి వచ్చినందుకు చాలా సంతోషం. కానీ ఒక్క సంగతి, అదేమిటంటే ఈ మహారాజ్యానికి మహారాజునైన నేను 1,00,000 గాడిదల కంటే కనా కష్టం. మీకంటే ముందే నేను పూర్వజన్మలో కుక్కని, ఈ జన్మలో ప్రపంచంలో అందరికంటే నీచాతి నీచుణ్ణి. అందువల్ల నాకు మీరు వద్దు, మీ పిల్ల వద్దు అన్నాడు. దాంతో రాజులంతా తెల్ల ముఖాలు వేసి తమ గాడిదలను ఎక్కి దేవుడా అంటూ తిరిగి వెళ్ళిపోయారు. పేదరాశి పెద్దమ్మ కథలు సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.